మహోన్నతుడ దయల తండ్రి, ప్రేమాస్వరూపిణి యేసు ప్రభువా, వాక్యమైన దేవా, ద్వారా సూటిగా నాతో మీరు మాట్లాడమని, ఉదక స్నానం చేయించమని, మమ్మల్ని సంధించమని, బాగు చేయమని ఏ ఉద్దేశంతో మీరు ఈ మీటింగ్ ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశం మా పట్ల నెరవేర్చబడటానికి సహాయం చేయండి. మీ నాయకురాల కన్నీటి విజ్ఞాపన మీ ప్రజలకి స్వస్థత తీసుకొచ్చే రీతిగా సహాయం చేయండి. విడుదల దయచేయండి. మీ ప్రజలకి ఇక్కడి నుంచి క్రొత్త వ్యక్తులుగా తీసుకెళ్ళమని, వాక్యం ద్వారా సంధించమని, నూతన మనసు దయచేయమని, వింటూ ఉండగానే హృదయంలో పశ్చాత్తాపం, కన్నీరు, మారు మనస్సు, ఆత్మ ఉద్యమం అనుగ్రహించమని మీ పాదాలు బట్టి వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. నాకు మీటింగ్ ఒక ఆనవాయితీ ఉంది. దయచేసి నాకు వాక్యం వచ్చు, నువ్వు చెప్పేది ఏంట్రా బచ్చా, నువ్వు నాకన్నా జూనియర్, ఇవన్నీ వద్దు. మోకాలు వేసుకొని మరి నా తోటి సహోదరులైన మీకు ప్రేమపూర్వకంగా చేతులు జోడించి తల వంచి మరి రిక్వెస్ట్ చేస్తున్నా. మనస్ఫూర్తిగా చక్కగా జాగ్రత్తగా వాక్యం వినండి. ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడతారు. అడుక్కుంటున్నాను, దయచేసి వాక్యాన్ని శ్రద్ధగా వింటే మీ జీవితాలు బాగుపడతాయి. కొంతకాలం తర్వాత మీరు మళ్ళీ కనబడినప్పుడు సాక్ష్యం చెప్తారు. దయచేసి వాక్యాన్ని శ్రద్ధగా వినాల్సిందిగా మీ సహోదరుడిగా శిరస్సు వంచి మోకాళ్ళేసి బ్రతిమలాడుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తల కార్యం 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చాను. నాకు అన్నీ తెలుసు అని మాత్రం కూర్చోవద్దు. ఎందుకంటే సహజంగా క్రైస్తవ్యంలో ఫస్ట్ వచ్చేది ఆత్మీయ గర్వం. అలా ఉండద్దని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. ఒక చిన్న బిడ్డ వలె మారిపోయి కొద్దిసేపు ఆయన సన్నిధిలో, ఆయన పాదాల ఎదుట ఉన్నామనే స్పర్శలో జాగ్రత్తగా వినండి. ఖచ్చితంగా మీరు సేవకులైనా విశ్వాసులైనా ఇక్కడి నుంచి వాక్యం ద్వారా దీవించబడి వెళ్తారు. మహాదేవుడు సాక్ష్యం ఇస్తున్నారంట భూమి మీద ఒక నరుడికి. మనలాంటి ఒక మనిషికి మహాదేవుడు, విశ్వనిర్మాత అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, ఇతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. చాలా ప్రాముఖ్యమైన వాక్య సందేశం. మీలో దాదాపు చాలా మందికి ఒక ప్రశ్న మూల హృదయంలో ఉండిపోయింది. నేనెందుకు అభివృద్ధి చూడట్లేదు? నేనెందుకు ఆశీర్వాదాన్ని అనుభవించట్లేదు? నా వెనక వచ్చిన సేవకులు కూడా ఫలిస్తున్నారు, గొప్పవాళ్ళు అవుతున్నారు. నా వెనక వచ్చిన విశ్వాసులు ఒక రేంజ్లో ఉంటున్నారు, గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్తున్నారు. మరి నా పరిస్థితి ఏంటని సహజంగా ఈ ప్రశ్న ప్రతి ఒక్కరిని గుచ్చుతూ మూలకెళ్ళిపోయి ఆ ప్రశ్నకి ఆన్సర్ తెలియక కాలాన్ని గడుపుతున్న క్రైస్తవ లోకం మనది. ఇక్కడ దేవుడు సాక్ష్యం ఇస్తుంది ఏంటంటే, ఇతడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చువాడు. ఈరోజు మూలపాఠం. ఏం మాట్లాడుతున్నారు దేవుడు? దావీదు బలాఢ్యుడని చెప్పట్లేదు, దావీదు రాజు అని చెప్పట్లేదు, దావీదుకి సైన్యం ఉందని చెప్పట్లేదు, దావీదు హైటు వెయిట్ గురించి మాట్లాడట్లా. ఇక్కడ ఏది హైలైట్ చేస్తున్నారు అంటే, పక్కకు తోసేసాను సౌల్ని, దావీదుని తెచ్చుకున్నాను. ఈ దావీదు ఏం చేస్తాడో తెలుసా? నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు. నా ఉద్దేశాలు, మహాదేవుడైన నా ఉద్దేశాలు, పరలోకపు తండ్రి అయిన నా ఉద్దేశాలు, సృష్టించి నిర్మించి విమోచించిన నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు. చాలా చాలా విలువైన విషయం ఇది. చూద్దాం ఒకసారి. 1 సమూయేలు 25:28. నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము. నా ఏలినవాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా ఏలినవాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రతుకు దినములన్నిటిను నీకు అపాయము కలగకుండును. నాబాలు భార్య అబీగయిలు వచ్చి దావీదుని క్షమాపణ అడుగుతూ మధ్యలో ఈ పదాలు తీసుకొస్తుంది. అయ్యా, మీరెవరో తెలుసా? మీ గురించి నాకు తెలిసిందేంటో చెప్పనా? మీరు దేవుని యుద్ధాలు చేస్తున్నారు, మీరు దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తున్నారు. అందుకే మీరు బహు ఘనత, బహు ఆశీర్వాదాన్ని పొందుకోబోతున్నారు. నేను చెప్పగలను. చూడండి, అది కన్ఫర్మేషన్. ఇక్కడ దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నారు అపోస్తుల కార్యంలో. ఇక్కడికి వచ్చే సమూయేలులో అబీగయలు ఒక మనిషి, అయ్యా మీరు దేవుడి కార్యాలు చేస్తున్నారు, మీ కార్యాలు మీరు చేసుకోవట్లా, మీ యుద్ధాలు మీరు చేసుకోవట్లా, యెహోవా యుద్ధాలు మీరు చేస్తున్నారు, కాబట్టి మీరు గొప్పోళ్ళయ్యా,
దేవుడు మిమ్మల్ని అంచెలంచెలుగా అభివృద్ధి పరుస్తారు. దేవుని పిల్లరా, మనం దావీదు జీవితాన్ని పరిశీలిస్తే బైబర్త్ రాజుగారి కుటుంబంలో పుట్టినోడు కాదు, కోటీశ్వర్ల కుటుంబంలో పుట్టినోడు కాదు, ఒక పెద్ద యజమానిగా ఉన్నట్లు కనబడదు. అడవుల్లోకి వెళ్ళి గొర్రెలు కాసుకునే ఒక సామాన్యమైన వ్యక్తిగా కనబడతాడు స్టార్టింగ్లో. ఎలాంటి వ్యక్తి అంటే మనలాగా మంచి ఫుల్ బట్టలు వేసుకోరు అడవిలో ఉన్నోళ్ళు. చిన్న చిన్న బట్టలు వేసుకొని యవన వయసులో ఉన్నాడు కాబట్టి కాళ్ళకు చెప్పులు ఉన్నాయో లేవో ఆ కాలంలో. అంటే సామాన్యమైన వ్యక్తి. కానీ ఎప్పుడైతే దేవుడు అతన్ని సమూయేలు ద్వారా పిలుచుకున్నారో అది గ్రహించిన దావీదు దేవుని ఉద్దేశాలు నెరవేర్చడం ఎప్పుడైతే మొదలుపెట్టాడో, దావీదు అనే ఒక సామాన్యమైన వ్యక్తి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. దేవునికి ఏ మహిమ కలుగును. అంచెలంచెలుగా ఎదుగుతూ రాజు తర్వాత చక్రవర్తి అయ్యి అభిషేకంలో, ఆశీర్వాదంలో, ప్రవక్తగా, రాజుగా. అబ్బో, ఇంకా దావీదు గురించి ఏం చెప్పమంటారు? పాత నిబంధన 4000 సంవత్సరాల్లో కోట్ల మంది భక్తులలో కొత్త నిబంధన మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచనంలో ఫస్ట్ పేరు అబ్రహాముది ఉంటే రెండవది దావీదు ఉంటుంది. అంత ఘనత సంపాదించుకున్నాడు, అంత ఆశీర్వదించబడ్డాడు. ఎంత అంటే ఆ తర్వాత తరాల వాళ్ళతో కూడా దేవుడు అంటారు, దావీదుకి ఇచ్చిన కృపణీకి ఇస్తా, దావీదులాగా నేను చెప్పినట్లు చేస్తే దావీదుని హెచ్చించినట్టు నేను కూడా హెచ్చిస్తాను. మన నిత్య జీవితంలో చాలాసార్లు దావీదుకి ఇచ్చిన కృప నాకు ఇవ్వండి ప్రభు, అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం నాకు ఇవ్వండియ్యా, పౌల్ని వాడుకున్నట్టు నన్ను వాడుకోండి మనం అంటూనే ఉంటాం. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు దావీదుని ఉట్టిగా ఏమీ చేయకుండానే ఆశీర్వదించేశారా? అలా చేస్తే దేవుడు అన్యాయస్తుడు అవుతారు. అలా చేస్తే దేవుడు అవరు. దేవుడు సర్వలోక న్యాయాధిపతి. ఎందుకు అతన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేశారో, ఆశీర్వదించారో దేవుడు స్పష్టంగా చెప్తున్నారు. అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నారు. ఎంత ధన్యత, ఎంత భాగ్యం అండి. కాబట్టి అలాగా మనం కొంతమంది చూద్దాం. దావీదుని చూసాం. కొంచెం ముందుకెళ్ళి ఆదికాండం 18:5. కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకునుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చి తిరనెను. వారు నీవు చెప్పినట్లుగా చేయమనగా. మమ్రే అనే సింధూర వనం దగ్గర అబ్రహాము బయట కూర్చుని ఉన్న సమయంలో దేవుడు ముగ్గురుగా వచ్చినప్పుడు అబ్రహాం ఏమంటాడు తెలుసా? ఎవరు పట్టుకోరు పాయింట్. అద్భుతమైన పాయింట్ ఏంటంటే, మీరు వచ్చి విందు తిని మీరు వెళ్ళిపోండి మీ పని మీద. ఇందు నిమిత్తమే కదా మీరు ఇక్కడికి వచ్చారు. అప్పుడు దేవుడు ఎవడ్రా చెప్పింది ఇందు నిమిత్తం అని అన్నారా? తెలిసిపోయిందా నీకు? సూపర్రా, నువ్వు నా హృదయంలో ఉన్నాయి కూడా గమనించేస్తున్నావురా, నువ్వు సూపర్రా, అందుకే నిన్ను ఆశీర్వదిస్తా. ఇందు నిమిత్తమే కదా మీరు మా ఇంటికి వచ్చారు, నా దగ్గరికి వచ్చారు. అవును, నువ్వు చెప్పినట్లు చెయ్యి అని చెప్పి వచ్చి ఆశీర్వదించి వెళ్ళారు. అబ్రహాముకి దేవుడు ఎందు నిమిత్తం వచ్చారో గ్రహించి దేవుని హృదయంలో ఉన్న ఉద్దేశాన్ని పట్టుకొని ఆ ఉద్దేశం ప్రకారం జీవించాడు. అబ్రహాము బహుగా ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాం ఆశీర్వాదం తెలియనోడు క్రైస్తవుడే కాదు, క్రైస్తవంలో ఉండడు. మనందరం దేవుని పిల్లల తర్వాత అబ్రహాం సంతానం. భూలోకంలోని సకల జనాంగం, సకల వంశాలు అబ్రహాం ద్వారా ఆశీర్వదించబడ్డాయి. అలాగే కొంచెం ముందుకెళ్దాం. ఆదికాండం 45:5. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. యోసేపు కూడా ఎందు నిమిత్తము ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడో హృదయంలో గ్రహించి దేవుని ఉద్దేశాన్ని తెలుసుకొని ఏమంటున్నాడు తెలుసా? అరే అన్నలారా, బాధపడద్దురా, భయపడద్దు, నేనేం చేయను. ఫరో తర్వాత ఫరో, నాకు అధికారం ఉంది. కానీ నేను మాట చెప్పనా, దేవుడే నన్ను ముందుగా కరువు నుంచి నిన్ను మనల్ని, మన వంశస్థుల్ని, మన దేశాన్ని కూడా కాపాడటం కోసమే ముందుకు పంపించారు రా బాబు. ఆ మాట చూడండి. దేవుని ఉద్దేశాన్ని యోసేపు గ్రహించాడు, పట్టుకున్నాడు, దాని ప్రకారం జీవించాడు. యోసేపు వంశంలో ఎంతమంది బయలుదేరి వెళ్ళారు ఐగుప్తు దేశానికి? 70 మంది. ఒక్కడి ద్వారా 70 మంది ఆశీర్వదించబడ్డారు. అన్నం తింటాం కాదు, కరువులో ఒక్కడి ద్వారా ఇల్లు, మంచి వస్త్రాలు అన్నీ యోసేపు ద్వారా సంపాదించుకున్నారు. ఒక్కడు భక్తి చేస్తే చాలని అబ్రహాం ఒక్కడి భక్తి ప్రపంచానికి ఆశీర్వాదంగా మారిపోయింది. దావీదు ఒక్కడి భక్తి తరతరాలకి ఆశీర్వాదంగా మారిపోయింది. యోసేపు ఒక్కడి భక్తి తన వంశంలో 70 మందికి ఆశీర్వాదంగా మారింది. నేను మీకు ఒక లిస్టు చెప్తున్నాను.
బైబిల్లో ఎవరైతే దేవుని యొక్క హృదయంలో వాళ్ళ పట్ల ఉన్న ఉద్దేశాన్ని పట్టుకొని గ్రహించి దాని ప్రకారం కష్టమైన నష్టమైన జీవించారో వాళ్ళ లైఫ్లో మనం క్రమక్రమేపీ చూసినప్పుడు అభివృద్ధి ఆశీర్వాదం స్పష్టంగా కనబడుతుంది. అది చిన్నది కాదు, అల్లాటప్ప అభివృద్ధి ఆశీర్వాదం కాదు, తరతరాలైన ఎప్పటికీ చెప్పుకునే అంత ఆశీర్వాదం వాళ్ళు అనుభవించారు. ఇంకో వ్యక్తిని చూద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వచనం. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. 10వ వచనం. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇజ్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలను నేను. దేవుని ఉద్దేశం ఏంటి మోషే విషయంలో? ఒరే మోషే, చిత్తం ప్రభువా. బాగా ఏడుతున్నారా? ఎవరు ప్రభువా? ఐగుప్తులో ఇజ్రాయేల్ నా ప్రజలు ఏడుస్తున్నారా? వాళ్ళ మొర నాకు పరలోకం జరిపింది, నిన్ను పంపిస్తానికి వచ్చాను, పద నిన్ను ఫరో దగ్గరికి పంపించి నీ ద్వారా నా జనాంగాన్ని విడిపించుకుంటాను. అవునా ప్రభువా? ఇది మీ చిత్తమా నా ఎడల? అవును. ఇప్పుడు ఈ ఉద్దేశం నేను నెరవేర్చాలా? అవును. అలాగే ప్రభువా. కొత్త నిబంధనలో మోషే గురించి అద్భుతంగా రాసి ఉంటుంది. అతనికి భోగభాగ్యాల కంటే, రాజభోగం అనుభవించడం కంటే క్రీస్తు నిమిత్తం నింద గొప్ప భాగ్యంగా ఎంచుకొని దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చి భూమి మీద గొప్పోడైపోయాడు మోషే. దేవునికి మహిమ కలుగుగాక. వీళ్ళందరూ దేవుని ఉద్దేశాన్ని తెలుసుకొని విని ఏదో రీతిగా వాళ్ళ జీవితంలో ఆ ఉద్దేశం నెరవేర్చబడటానికి ప్రయాసపడిన వ్యక్తులు, తద్వారా దేవుడు వాళ్ళని బహుగా ఆశీర్వదించబడిన వ్యక్తులు వీళ్ళందరూ. ఇంకో వ్యక్తిని చూద్దాం. కొత్త నిబంధనలో అపోస్తల కార్యం 9:15. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయిల్ ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. అననీయ కొంచెం భయపడి, ఏంటి ప్రభు ఆ హంతకుడి దగ్గరికి వెళ్ళమంటే నన్ను వేసేస్తే పరిస్థితి, ఎవరే ఆడు మారాడు, నువ్వు వెళ్ళు. ఆడెవడో తెలుసా? నేను ఏర్పాటు చేసుకున్న సాధనం. అవునా ప్రభు? అయితే వెళ్తా అని వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత పౌలు ఇస్తున్న స్టేట్మెంట్ చూద్దాం. 1 తిమోతి 1:16. అయినను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నా యందు కనపరచునట్లు నేను కనికరింపబడి. ఇది ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, పౌలు ఇచ్చే స్టేట్మెంటు సంఘంతో తిమోతితో అంటున్నాడు, తిమోతి, నా తర్వాత తరాల వాళ్ళు కూడా నా పేరు చెప్పుకుంటారయ్యా, రాబోయే తరాల వారికి కూడా నేను మాదిరిగా ఉండులాగున దేవుడు నన్ను నియమించారు. అందునిమిత్తమే ఆయన రాజ్యం కోసం ఎన్ని శ్రమలైనా భరిస్తూ, నిందలు భరిస్తూ ముందుకెళ్తున్నాను, ఆయన ఉద్దేశాన్ని నేను నెరవేరుస్తున్నాను అని చెప్తాడు. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్న ప్రియ దేవుని పిల్లలారా, దావీదు దేవుని ఉద్దేశాలు నెరవేర్చినవాడు, అబ్రహాము దేవుని ఉద్దేశాలు నెరవేర్చినవాడు, యోసేపు, మోషే, పౌలు, వీళ్ళందరూ దేవుని ఉద్దేశం వాళ్ళ పట్ల ఏమై ఉందో, వాళ్ళ జీవితంలో ఏమై ఉందో తెలుసుకొని దాని ప్రకారం జీవించి మహాదేవుడిచ్చే ఘనత, ఆనందం, అభిషేకం, ఆశీర్వాదం అన్నీ పొందుకున్నారు. ఇంతేనా? యేసు ప్రభు వారిని చూద్దాం. ఒక మాట అద్భుతంగా ఉంటుంది. యోహాను సువార్త 18వ అధ్యాయం 36-37 వచనాలు. యేసయ్య, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదనేను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన్ని అడుగగా, యేసయ్య, నీవన్నట్టు నేను రాజునే, సత్యంను గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధమైన ప్రతి వాడును నా మాట విన్నాను నేను. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారు యేసు ప్రభు వారు? సత్యమును గూర్చి నేను సాక్ష్యం ఇవ్వడానికి భూలోకానికి వచ్చాను, ఇందు నిమిత్తమే కదా నేను పంపబడ్డాను. యేసు ప్రభు వారికి ఒక క్లారిటీ ఉంది. కొంతమంది గబగబా వచ్చి, అయ్యా మిమ్మల్ని రాజుగా చేద్దాం అనుకుంటున్నాం, ఏకగ్రీవంగా వితౌట్ ఎలక్షన్స్ మిమ్మల్ని ఎన్నుకుంటున్నాం, సింహాసనం మీద మీరు కూర్చోవాలంటే, నేను రాజు అవ్వడానికి వచ్చాను ఇక్కడికి, నేను ఏమైనా రాజుగా ఉండి రాజ్యాన్ని పరిపాలిస్తానికి వచ్చానా? కాదు కదా. నేను అనేక మంది నశించిపోయే వాళ్ళ కోసం వచ్చాను, విమోచన క్రయధనముగా నా రక్తాన్ని ఇచ్చి అనేక మందిని విమోచించడానికి వచ్చాను. నా పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నారో నా తండ్రి అది నెరవేర్చడానికి వచ్చానని చెప్పారు. దానికి కుడికి కానీ ఎడంగాని తొట్టిల్లకుండా చక్కగా ఆ ఉద్దేశం నెరవేర్చి వెళ్ళిపోయారు ఆయన. చరిత్రలో 2000 సంవత్సరాల తర్వాత ఇప్పటికీ అప్పటికీ ఏకైక
దేవుడు ప్లస్ మానవునిగా యేసు ప్రభువారు నిలిచిపోయారు. చాలా ప్రాముఖ్యమైన సందేశం ఇది. ఫస్ట్ స్టెప్. దావీదుకి తెలుసు దేవుని ఉద్దేశం ఏంటో, అబ్రహాముకు తెలుసు, యోసేపుకు తెలుసు, మోషేకు తెలుసు, పౌలుకు తెలుసు, చివరికి యేసు ప్రభు వారికి కూడా తెలుసు. మరి నీకు తెలుసా ఏ ఉద్దేశంతో నువ్వు పిలవబడ్డావు? అసలు నీ మీద ఒక ఉద్దేశం దేవుడికి ఉందని ఎప్పుడైనా గ్రహించావా? లేకపోతే గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్టు చర్చి చుట్టూతూ ప్రదక్షిణాలు చేస్తూ విలువైన సమయాన్ని, యవ్వనాన్ని, జీవితాన్ని నీకు నచ్చిన మార్గంలో నడుచుకుంటూ నువ్వు చేసేది భక్తి అనుకుంటూ శాపగ్రస్తమైన జీవితంలో ఉన్నావా? ఒకసారి పరీక్షించుకోవాలి. ప్రతి ఒక్కరి మీద దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది. తల్లి గర్భంలో ఇంకా మనం బయటికి రాకముందే మన మీద ఒక ఉద్దేశం కలిగి ఉంటారు. ముందుకెళ్తే బాగా అర్థమవుద్ది. మీకు దేవుని అంతరంగంలో ఉన్న బాధ మీకు తెలియటం కోసం ఒక చిన్న స్కిట్, 5 నిమిషాల స్కిట్ నేను ఇప్పుడు వేసి చూపించాలనుకుంటున్నాను. స్కిట్ వేస్తాను. నేను 2 యవ్వనస్తులు, నేను ఈ లోకపు తండ్రిగా స్కిట్లో ఉంటాను. 2 నా కొడుకులు ఉన్నారు. ముగ్గురం కలిసి ఒక 5 నిమిషాల్లో దేవుని అంతరంగంలో ఉన్న బాధ, వేదన, గాయం ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. ఏరా తమ్ముడు, ఇవాళ 1st తారీఖు కదరా, శాలరీ వచ్చిందా నీకు? వచ్చిందన్నయ్య, నీకు వచ్చిందా? నాకు కూడా వచ్చిందిరా. ఈసారి మన ఇద్దరు ఫస్ట్ శాలరీ కదరా, నాన్నగారు చాలా ఆనందిస్తారు అనుకుంటారా మన ఇద్దరిని బట్టి. అవునన్నయ్య, పదండి డాడీ దగ్గరికి వెళ్దాం. నాన్నగారు చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? ఇవాళ 1st తారీఖు కదా నాన్నగారు, శాలరీ వచ్చింది నాన్నగారు, మీకు ఇద్దామని వచ్చాను. శాలరీ వచ్చిందా? నువ్వేంట్రా? వాళ్ళ 1st తారీఖు కదా నాన్నగారు, శాలరీ వచ్చింది. నీకు శాలరీ వచ్చిందా? అవునన్నా. మరి పెద్దడా శాలరీ అది ఇదిగోన్నా. ఎంత? 10,000 నాన్న. 10,000. అవునా? 10,000. నీకు ఎంత పెట్టుబడి పెట్టాను తెలుసారా? 10,000 తీసుకొచ్చేస్తావు శాలరీ. లక్షలు పెట్టాను పెట్టుబడి, కష్టపడి చదివించానురా. పెద్ద చదువులు, చుట్టాల్లో ఎవరో చదివించినట్లు నిన్ను చదివించి గొప్పోడిని చేద్దాం అనుకున్నా. నువ్వు సరిగ్గా చదవకుండా అర్ధరాత్రి పూట్ల ఫోన్లో గీన్లు అనుకుంటా తీసుకొస్తే 10,000గా ఎవడిస్తాడు నీకు? నీ తోటోళ్ళు అందరూ ₹1,00,000 సంపాదిస్తున్నారు. కానీ ఈరోజు నువ్వు సిగ్గు లేకుండా 10,000 తీసుకొచ్చి పెద్ద పోటుగాడిలాగా, సిగ్గుండాలిరా, సిగ్గు. చదువుకోని ఆ టైంలో చదువుకోరు, ఇప్పుడు వచ్చేమో పనికిమాల ఆశలు. నువ్వేంట్రా? శాలరీ వచ్చింది ₹1,00,000 సార్. ₹1,00,000. అవును. ఎవరికి కావాలరా నీ బోడి? 1,00,000 చెడిపోయినాడు. అరే ఏంట్రా నువ్వు చేసే ఉద్యోగం? ఇంజనీరింగ్. ఎన్ని కళ్ళ కన్నా తెలుసారా? డాక్టర్ అవ్వాలనుకున్నాను రా. నువ్వు డాక్టర్ అవ్వాలి, నిన్ను చదివించి గ్రామ ప్రజలకి ఉపయోగపడాలని ఆశపడ్డాను రా. ఇంజనీర్ ఎవరికి కావాలి? నీ బోర్డు డబ్బు కాదురా, ప్రజల ప్రాణాలు పోతున్నాయిరా. చిన్నప్పటి నుంచి నా చిన్న కొడుకుని డాక్టర్ చదివిస్తానని చెప్పాను రా. ఊర్లో వాళ్ళందరూ అడుగుతున్నారు, నీ కొడుకు ఏమయ్యాడంటే, డాక్టర్ అవ్వలేదా అంటే నన్ను ఎగతాళి చేస్తున్నారా. చచ్చిపోవాలనిపిస్తుందిరా. నా ఆశలన్నీ ఆడి ఆశలు చేసేసావురా. అరే నీకు నచ్చినట్టయితే నువ్వుగా పుట్టావా, నీకు నువ్వుగా పెరిగావా? నేను కంటేనే కదరా. నా ఆశ ఏంటి, డాడీ ఆశ ఏంటి, డాడీ ఏం చేస్తే సంతోషిస్తారు, కొంచెం కూడా ఉండదురా నీకు. ₹1,00,000 తీసుకొస్తే నీ డబ్బు మనిషినారా? అరే మాట పోయిందిరా. నలుగురికి సహాయం చేయలేని పరిస్థితి. డాక్టర్గా ఉంటే నీ ద్వారా 100 మంది ప్రాణాలు కాపాడబడేవా? దాంట్లో తృప్తి ఉంటుందిరా. ఆ చూస్తేనేమో చదవాల్సినంతగా చదవకుండా, నువ్వు చూస్తేనేమో నా ఉద్దేశాలు పక్కన పెట్టి నీ ఉద్దేశాలు నీకు నచ్చినట్టు చేసి చుట్టాల దగ్గరికి వెళ్ళి మొన్న ఏంటి రెచ్చిపోతున్నావు అంట, నేను ఇంజనీర్ అని. మీ అబ్బాయి రెచ్చిపోతున్నాడు, నువ్వేమో డాక్టర్ అన్నావు, వాడేమో ఇంజనీరు. వాడు కనీసం బాధపడట్లా, వాడు కనీసం లోపల నొచ్చుకోవట్లేదు. కనీసం వాడికి అయ్యో మా నాన్న చిత్తం, మా నాన్న ఆనందాన్ని నేను ఇవ్వలేకపోయానే అని లేకుండా బరిదిగించి. అంతేరా మీరు. కొంచెం వయసు వచ్చేదాకా ఒకలాగా మాట్లాడతారు, వయసు వచ్చిన తర్వాత కొంచెం రెక్కలు వచ్చిన తర్వాత ఇంకా డాడీ గీడి ఏం ఉండదురా. మీ ఇష్టం, మీ బోడీ డబ్బులు, మీ బోడీ శాలరీస్ మాకు అక్కర్లేదు, తీసుకెళ్ళిపో పనికి మాలినోడు. మీలాంటి వాళ్ళని కన్నందుకు చచ్చిపోవాలరా, ఏ నుయ్యో గుయ్యో చూసుకొని. ఎంతమందికి అర్థమైంది ఈ లోకపు తండ్రి బాధ? ఎంతమందికి పరలోకపు తండ్రి బాధ అర్థమవుతుంది? ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, నిన్ను బట్టి ఎన్నో కళ్ళగన్నారు. దావీదును
చూసిన దేవుడు త్వరపెడుతున్నారండి సమూయేలుని. సమూయేలు లే, ఇతడే నేను కోరుకున్న వ్యక్తి వస్తున్నాడు లోపలికి, ఇతడు నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడయ్యా. ఇతడు అతడికి నచ్చినట్టు జీవించడు, నాకిష్టమైనట్టు, నా మనస్సుకు నచ్చినట్టు జీవిస్తాడయ్యా. అందుకే అతడు అంటే నాకు ఇష్టం. అందుకనే అతన్ని తరతరాలు గుర్తుండిపోయేలాగా భూలోకంలోనూ పరలోకంలోనూ అతను ఆశీర్వదించబోతున్నాను సమూయేలు. ఎందుకో తెలుసా? అతడు నా ఉద్దేశాలు నెరవేరుస్తాడయ్యా, నా ఉద్దేశాలు. ఇప్పుడు దేవుని పిల్లారా, ఒక మాట, ఇది లోకంలో చాలామందికి తల్లిదండ్రులకి ఈ గాథ, ఈ బాధ ఉందండి. పిల్లల్ని పెంచి పెద్ద చేసినప్పుడు వాళ్ళు అనుకున్నట్లుగాక వేరేగా చేసినప్పుడు, పెళ్లి విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో, చదువు విషయంలో ఏడుస్తూనే ఉంటారండి చాలామంది తల్లిదండ్రులు. నేను మాట మీకు చెప్పాలనుకుంటున్నాను దైవజనుడిగా. తల్లిదండ్రులు ఎంత ఆశ పెట్టుకున్నా ఇప్పుడున్న కాలాన్ని బట్టి ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళకి మించిన ఆశ ఉండదు. ఎందుకంటే మన జీవితం ఇప్పుడు 70-80 ఏళ్ళ కంటే ఎక్కువ లేదు కాబట్టి లైఫ్ స్పాన్. నా దేవుడు ఎప్పటి నుంచి ఆశ పెట్టుకున్నారో తెలుసా నీ మీద? ఎప్పటి నుంచో తెలుసా? తల్లి గర్భంలో అని నీవు అనుకుంటున్నావు, కాదు అని నేనేం చెప్తాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే, నువ్వింకా పుట్టక ముందే, మీ నాన్న పుట్టక ముందు, మీ తాత పుట్టక ముందు, మీ తాతలు పుట్టక ముందు, ఆదాము ఇంకా పుట్టక ముందే పుడతావని, పెరుగుతావని, సువార్త నీకు అందించాలని, నువ్వు ఆయన మారు మనస్సు పొందుతావని, ఆయన వైపు తిరుగుతావని, ఆయన ఉద్దేశాలు నెరవేరుస్తావని కొన్ని వేల సంవత్సరాల నుంచి నా దేవుడు ఎదురు చూస్తున్నారండి. ఎవడికి కావాలండి దేవుడు బాధ, దేవుడు హృదయంలో ఉన్న వేదన? నాకెందుకు ప్రభువా, నువ్వు చచ్చిపో, నువ్వేమన్నా అయిపో, నాకు రెండోసారి సిలువెక్కు, నాకెందుకు? దేవుని పిల్లారా, అస్సలు అది కరెక్ట్ కాదు. తల్లిదండ్రులు 20-30 ఏళ్ళ కొంచెం కష్టానికే గుండె ముక్కలైపోతే పిల్లల్ని చూసి పరలోకపు తండ్రి తన స్వహస్తాలతో సృష్టించి నిర్మించి చివరికి మనం పక్కకి వెళ్ళిపోతే ఆఖరి రక్తపు బొట్టు వరకు ధార పోసి దీనుడిగా, రిక్తునిగా, దాసునిగా స్వరూపాన్ని ఎత్తుకొని 33.5 సంవత్సరాలు బలైపోయింది. ఎందుకో తెలుసా? నువ్వు ఆయనకి దగ్గర అవుతావని, ఆయన మనసును అర్థం చేసుకొని ఆయన ఉద్దేశాలు నెరవేరుస్తావని, నీకు నచ్చినట్లు చేసుకుంటావని కాదు, నీకు నచ్చిన భక్తి చేసుకొని నీకు నచ్చిన సేవ చేసి ఇంతకు మించి ఎవడ చేస్తాడు అని నీ డబ్బా నువ్వు కొట్టుకుంటావని కాదు. మరి దేవుని పిల్లారా, దయచేసి దేవుని బాధను అర్థం చేసుకోండి, దేవుని దుఃఖాన్ని అర్థం చేసుకోండి. ఎంతసేపు నా దేవుడు నా మనం ఆలకించట్లేదు, నా ప్రార్థన ఆలకించట్లేదు, నా దుఃఖాన్ని చూడట్లేదు, నా అవమానాన్ని చూడట్లేదు అని వన్ సైడే కానీ ఎప్పుడైనా మనస్ఫూర్తిగా దేవా నా ఎడల మీ చిత్తం ఏంటి ప్రభువా, నా ఎడల మీ ఉద్దేశం ఏంటయ్యా, ఎందు నిమిత్తం నన్ను పిలిచారు, నా వంశంలో ఎవరికి లేని రక్షణ నాకు ఎందుకు ఇచ్చారు, భారతదేశంలో 100 కోట్ల మందికి లేని రక్షణ నాలాంటి చీడ పురుగుకి ఎందుకు ఇచ్చారు ప్రభువా, నన్ను ఏం చేయమంటారు ప్రభువా అని ఒక్కసారైనా అడిగావా? ఒక్కసారైనా కన్యలతో నా బంగారు తండ్రివయ్యా, నేను కోరుకోకుండానే మా జీవితంలోకి వచ్చిన భాగస్వామివయ్యా. అబ్రహాముకి ఎందుకు వచ్చారో దేవుడు తెలుసండి. నీలోకి దేవుడు ఎందుకు వచ్చారో నీకు తెలియదు. వచ్చారా? సరే ఉండండి, మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటాను. దేవుడికి ప్రజలకి ఈరోజు బంధం లేదు, సహవాసం లేదు, కనెక్షన్ లేదు. పేరుకు మాత్రమే క్రైస్తవులు, పేరుకు మాత్రమే సేవకులండి. చాలా దుఃఖకరమైన విషయం, చాలా దారుణమైన విషయం. ఆయన ఆశలన్నీ అడియాశలు అయిపోతున్నాయి. చూద్దాం, కొంతమంది వ్యక్తుల్ని చూపిస్తాను. సౌలు, 1 సమూయేలు 10వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతని ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నారు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చాను. సౌలు దేనికోసం వెళ్ళాడు? గాడిదలు తప్పిపోతే గాడిదలు వెతుక్కుంటానికి వెళ్ళాడు. ఆ టైంలో దేవుడు ముందు రోజే చెప్పారు సమూయేలుకి, రేపు ఒక వ్యక్తి వస్తాడు, అతన్ని ఇశ్రాయేలుకి రాజుగా అభిషేకించుము అని. సౌలు కోరుకోలేదు. సౌలు ఆశ్చర్యపోతాడు. సౌలు
నివ్వెరపోతాడు. ఏంటి నేను రాజా? నువ్వు నిజంగా చెప్తున్నావా సమూయేలు? నా గోత్రం ఏ పాడుదో నీకు తెలీదా? నా జాతి ఏ పాడుదో తెలీదా? నేను అల్పుణ్ణి కదా అని షాక్ అయిపోయి గురైపోతే, ఒరే బాబు ఇవన్నీ కాదు, దేవుని కృప దొరికింది, హ్యాపీగా చక్కగా రాజైపో అంటే రాజైపోయాడు, అభిషేకించబడ్డాడు, రాజ్యం వచ్చింది, సైన్యం వచ్చింది, మంత్రి వచ్చాడు, సింహాసనం వచ్చింది. కొంతకాలం తర్వాత దేవుడు సమూయేలుని సౌలు దగ్గరికి పంపించి ఒక పని చేయమంటారు, చేయడు. అమాలేకులను నాశనం చేయమంటే అయ్యగారు అవిధేయత చూపించి, ఇదేట్రా బాబు నువ్వు ఇలా చేసావు, దేవుడు బాధపడుతున్నారంటే, అవును ఇలాగే చేస్తానని చెప్పి తిరుగుబాటు చేస్తాడు. 35వ వచనం చూడండి, చాలా దారుణంగా ఉంటుంది. 1 సమూయేలు 15:35. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు గాని సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయెను. మరియు తాను సౌలు ఇజ్రాయెల్ మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపడెను. ఇలాంటి పదాలు బైబిల్లో చాలా తక్కువగా కనబడుతూ ఉంటాయి, చాలా తక్కువగా. దేవుడంట ఏడుస్తూ కన్నీళ్ళలా కారిపోతున్నాయి, విపరీతంగా మనిషి ఏడ్చినట్టు ఏడుస్తున్నారంట. దేవుడు సమూయేలు, ఏమైంది ప్రభా, ఏమైంది, ఎందుకు అలా ఏడుస్తున్నారు, మీరు దేవుడు కదా, మీరే ఆడవడం ఏంటంటే, సౌలును చూడయ్యా ఒకసారి. ఆ సౌలును చూస్తే ఏడుపు వచ్చేస్తుందయ్యా. ఏమైంది ప్రభా, వాడు నా మాట వింటలేదయ్యా, నేను చెప్పింది చేయట్లేదయ్యా, అర్హత లేనోడిని తీసుకొచ్చి అభిషేకించి రాజుగా ఇప్పుడు నా మీదే తిరుగుబాటు చేస్తున్నాడయ్యా అని చెప్పగానే సమూయేలు కూడా ఏడుస్తూ మొదలు పెడతాడు. ఇటు దేవుడు ఇటు దైవజనుడు, దైవజనుడు ఇద్దరు కుళ్ళి ఒకడు చచ్చిపోతే ఎలా ఏడుస్తారు, ఇద్దరు దేవుడు ఏడుస్తున్నారు, దైవజనుడు. ఒకవేళ నువ్వు కూడా సౌలులాగా తిరుగుబాటు చేస్తున్నావా, సౌలులాగా సగం పనులు చేస్తున్నావా? అమాలేకులను పూర్తిగా నాశనం చేయమంటే, లోకాన్ని పూర్తిగా విడిచిపెట్టమంటే సగమే విడిచిపెట్టి ఇంత మించి ఆవిడ విడిచిపెడతాడు అనుకుంటున్నావా? ఫ్రెండ్షిప్, లోకపు స్నేహాలు సగం వదిలేస్తున్నావా, మిగతాది దాచుకున్నావా? సౌలులాగా దేవుడు నిన్ను బట్టి దుఃఖపడతారు. పూర్తిగా లోకంలోంచి మనం ప్రత్యేకించబడాలి. లోకపు ఆశలు, లోకపు కోరలు చచ్చిపోవాలి మనలో. మనందరం దేవుని చేత పిలువబడ్డాం, ప్రత్యేకించబడిన జనాంగం, మనం పరిశుద్ధ జనాంగం. ప్రియదేవుని పిల్లారా, దేవుడు సౌలును బట్టి బహుగా ఏడుస్తున్నారంట, దుఃఖపడుతున్నారంట, పశ్చాత్తాపడుతున్నారు. అనవసరంగా చేశాను కదా, ఎందుకు చేశాను ఇన్ని, రాజుగా చేయకపోయినా బాగుండేది. ఒక మనిషి అనుకుంటాడు చూసారా, వీడికి అనవసరంగా ఉద్యోగం ఇప్పించాను రా, 10,000 ఇవ్వకపోయినా బాగుంది, అప్పుడు బాగుంది. ఒక మనిషి పశ్చాత్తాపడినట్టు, మనిషి ఫీల్ అయినట్టు దేవుడు సౌలు విషయంలో స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఒకవేళ మిమ్మల్ని బట్టి కూడా అలాగ దుఃఖపడుతున్నారు అనుకో, ఏడుస్తున్నారు అనుకో, మీరేమంటారు తెలుసా? అహంకారులు, గర్వాంధులు అనుకో. ఒకవేళ మీరు ఏడ్చుకొని దేవుడేగా, ఎందుకంటే దేవుడు అంటే ప్రేమ లేదు కదా, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కానీ మీరు ఆయన ప్రేమించట్లేదు కదా, అప్పుడు మీరు ఏడ్చారు. అది కాదమ్మా, నేను దేవుని సేవకుడిగా, దేవుడు నాకు బయలుపరుస్తున్నారు, నిన్ను బట్టి బహుగా దేవుడు దుఃఖపడతాను. ఏడవనిరా, నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు, నా వల్ల కానీ నేను చేయలేదు. తమ్ముడా, నీకోసం చెప్తున్నా, దేవుని ఆత్మగలి చెప్తున్నా, నీ ప్రవర్తన బట్టి నువ్వు దేవుడికి లోబడతల్లా, నువ్వు పరిచర్యలో ఉన్నావు, దేవుడు నిన్ను పిలుస్తున్నారు, ఎల్లవే ఏడుస్తున్నారు, నిన్ను బట్టి దేవుడు దుఃఖపడుతున్నారు. తమ్ముడా ఏడవని, ఏం చేయమంటావు ఇప్పుడు? ఇలాంటి గ్రూపుకి దైవజనుడిగా నేను ఇచ్చే గట్టి ఆన్సర్ ఒకటి చెప్పనా? తర్వాత చూడండి, దేవుడు ఏడ్చిన తర్వాత ఏం జరిగిందో. నెక్స్ట్ వచనం చూడండి, 16:1 ఆయన ఏ నిర్ణయం తీసుకున్నారో. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇజ్రాయెల్ మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలం దుఃఖింతువు? అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. సౌలును అభిషేకించిన దేవుడు, సౌలును ఆశీర్వదించిన దేవుడు, అర్హత లేకపోయినా సింహాసనం ఎక్కించిన దేవుడు సౌలును బట్టి ఎప్పుడైతే దుఃఖపడ్డారో, కన్నీరు గార్చారో, పశ్చాత్తాపడ్డారో, కొంతకాలం తర్వాత విసర్జించేశారంట. విసర్జించడం అంటే ఎంత తెలుసా? భయంకరమైన మాట. సౌలుని పూర్తిగా తీసిపారేశారు, తన మనసులోంచి, తన హృదయంలోంచి, తన ఎన్నికలోంచి, తన ప్రణాళికలోంచి తీసిపారేశారు. పిచ్చి ఆశలు వేసామనుకో, దేవుడితో నీ మీద ఉన్న ప్రణాళిక అంతా రద్దు అయిపోద్ది. నువ్వు ఇంకా రెచ్చిపోయి అయ్యో అని కూడా అనుకోకుండా ఏడవని, అయ్యా దేవుడు, ఆయనకేం తెలుసు, పెద్ద దేవుడు, ఏం దేవుడు, శస్త్రం ఇక్కడ సమస్యలతో, ఆయనకేం తెలుసు అని నువ్వు సౌలులాగా మాట్లాడావనుకో, నిన్ను కూడా నా దేవుడు విసర్జించేస్తారు. అక్కడతో అయిపోలేదు సంబరం. 16వ అధ్యాయం 14-15 ఇంకా దారుణంగా ఉంటుంది దీనికంటే. విసర్జించి ఇంకా ఏం చేశారో చూద్దాం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా. ఏ దేవుడైతే అభిషేకించిన తర్వాత ఆత్మని పంపించారో అదే దేవుడు ఆత్మని తీసేసుకొని దెయ్యాన్ని పంపించారంట. ఎంత దారుణం అండి ఇది, ఎలాంటి జీవితం అండి. ఏ దేవుడైతే సౌలుని హెచ్చించారో అదే దేవుడు సౌలుని దించి పారేశారు. ఏ దేవుడైతే సౌలుకి ఘనత ఇచ్చారో అదే దేవుడు సౌలుకి అవమానం ఇచ్చి, అరే మన రాజుగారి దెయ్యం పట్టిందిరా, అరే మన రాజుగారి దెయ్యం పట్టి చూసావా, నేను చూసేస్తా ఒక్క నిమిషం ఉండు అని అందరూ అవమానం.
అహంకారం వెంబడి అవమానం వస్తుంది, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. నువ్వు కనుక దేవుణ్ణి దుఃఖపెట్టి కనీసం దుఃఖ పెడుతున్నామని తెలిసి కూడా అయ్యో నేను ఈ పాపంలోంచి బయటికి రాలేకపోతున్నాను ప్రభువా, ఈ లోకాన్ని వదలలేకపోతున్నాను ప్రభువా, నాకు సహాయం చేయండి ప్రభువా అంటే దేవుడు ఇవాళ కదా రేపని నీకు సహాయం చేస్తారు ఖచ్చితంగా. అలా కాకుండా మనసుని భ్రష్ట మనసు చేసుకొని ఇంకా దేవుడు ఏడిస్తే నాకేంటి, దేవుడు సస్తే నాకేంటి, దేవుడు మళ్ళీ సిలువెక్తే నాకేంటి అన్నావు అనుకో, దేవుడు నిన్ను విసర్జించేస్తారు, దెయ్యాల పాలు చేసేస్తారు, నిన్ను రోడ్ల మీద ఎక్కించేస్తారు అనవసరంగా. ఏ దేవుడైతే పరలోకం పెట్టారో అదే దేవుడు నరకలోకాన్ని కూడా పెట్టారు. ఏ దేవుడైతే ఆశీర్వాదం ఇచ్చారో అదే దేవుడు ఆదాము అవని శపించి పారేశారు. ఆయనకి రెండూ తెలుసు. మనిషి కాదు ఆయన. నువ్వు తప్పించుకొని తిరగడానికి దేవుడు సృష్టికర్త, ఆయన మహా రోషం గల దేవుడు. చూద్దాం, ఇంకో వ్యక్తిని చూద్దాం. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతి అయి కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగుకుండుము, అపవిత్రమైన దేన్నైను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇజ్రాయేళ్లను రక్షింప మొదలుపెట్టినని ఆమెతో అనగా, దేవుడు ఒక ఉద్దేశం చొప్పున సంసోన్ని భూమి మీద తీసుకొచ్చారు. ముందే చెప్పేశారు సంసోన్ తల్లికి, అమ్మా తల్లి గర్భం లేదంటున్నావు కదా, గర్భవతి అవుతావు, బిడ్డనిస్తా, పేరేంటో తెలుసా సంసోను. ఏం చేయాలో తెలుసా, ఆడు ఫిలిస్తీన్ల నుంచి ఇశ్రాయేల్ని కాపాడాలి, అది నా ఉద్దేశం. ఆ ఉద్దేశం ప్రకారం భూమి మీద తీసుకొస్తున్నా. ముందే చెప్పు, వార్నింగ్ ఇచ్చుకో, జాగ్రత్తగా ఉండాలి, అతను ప్రత్యేకంగా ఉండాలి, నువ్వు ప్రత్యేకంగా ఉండాలి, జాగ్రత్తగా. అలాగే అయ్యారు, అలాగే. చక్కగా ఒక వయసు వరకు బాగానే ఉన్నాడు అయ్యగారు. కొంతకాలం తర్వాత న్యాయాధిపతులు 16, 1, 2 వచనాలు. తరువాత సంసోను గాజాకి వెళ్లి వేశ్యనొకతని చూచి ఆమె యొద్ద చేరెను. సంసోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారుజామున తరువాత అతన్ని చంపుతామనుకొని పట్టణము ద్వారం వద్ద రాత్రంతయు పొంచి ఉండిరి. దేవుడు ఒక ఉద్దేశం చొప్పున సంసోన్ని భూమి మీద తీసుకొచ్చి అభిషేకం ఇస్తే ఆ ఉద్దేశాన్ని పక్కన పెట్టి తన ఉద్దేశం ప్రకారం ఒక వేసి దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుడికి మండింది. ఏ ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేల్ని కాపాడుతా అన్నారో అదే దేవుడు అదే ఫిలిస్తీన్కి అప్పచెప్పేశారు. ఎంత దారుణం అంటే అది. వాళ్ళు ఏమన్నా మామూలుగా ఉన్నారా, కసితో ఉన్నారు, వీడెప్పుడు దొరుకుతాడా ఈ నేసి పారేయాలని. కళ్ళు 2 పీకేశారంట, కబోది అయిపోయాడంట. అప్పుడు దాకా వీర బలాఢ్యుడు కాస్త గుడ్డోడైపోయాడు. ఎక్కడ తిరగలి తిప్పిస్తున్నారంట. శత్రువులకు అప్పగించే దేవుడు. ఇశ్రాయేల్ తప్పు చేసిన ప్రతిసారి దేవుడు శత్రువులకు అప్పచెప్పేసినట్లు బైబిల్ సెలవిస్తుంది. ఇప్పుడు దేవుని పిల్లారా, నీ పట్ల దేవుని ఉద్దేశం నెరవేర్చబడకపోతే దేవుడు నిన్ను ఖచ్చితంగా శత్రువులకు అప్పచెప్పేస్తారు. ఆ శత్రువులు మామూలుగా ఉంటారు. ఆ శత్రువులు తీసుకెళ్ళి ఏసీ రూమ్లో కూర్చోబెట్టి బిర్యానీ పెట్టారా సంసోన్కి, కళ్ళు పీకి పారేశారు. కళ్ళు పీకేయడం అంటే మామూలు విషయమా? అందరూ నవ్వుకుంటున్నారు, అరే ఈడేరా ఒకప్పుడు రెచ్చిపోయినోడు, ఇలా దేవుడే మనకు అప్పచెప్పేశారా. నీ తండ్రి, నీ రక్షకుడు, నీ విమోచకుడే నీకు శత్రువుగా మారి శత్రువులకు అప్పచెప్పేస్తారు. ఎందుకు తెలుసా? నువ్వు ఆయన ఉద్దేశం తెలుసుకోవట్లేదు, ఆయన ఉద్దేశం నెరవేర్చట్లేదు. బాగానే ఉందనిపిస్తుంది, బాగానే ఉంది కదా, నేను బాగానే ఉన్నాను కదా అనుకున్నాడు. ఒక రోజు వచ్చింది, శత్రువులు పట్టుకున్నారు, కళ్ళు పీకేసిన తర్వాత అయ్యో ఇలా చేసుకున్నానేంటి, అసలు నేను ఆ దేవుడు నన్ను పిలిచిన ఉద్దేశం ఇది కాదని కళ్ళు పోయిన తర్వాత ఎందుకు ఆ కళ్ళు ఏమైనా తిరిగి వస్తాయా? ప్రియ దేవుని పిల్లారా, యోనా గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి. యెహోవా వాక్కు అమితై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్నమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. ఇప్పుడు చూడండి ప్రియ దేవుని పిల్లల, తల్లిదండ్రులు పిల్లలు భూమి మీద ఉంటారు. పిల్లల మాట వినలేదనుకోండి, తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఒరే నిన్నే ఎల్రా బాబు అని కొడుకు అన్నాడు అనుకో, ఒక్కగానో కొడుకు అనుకో, ఒరే ఓ మీద కొడతా, కొట్టుకో, నేను మాత్రం ఆ ఊరు వెళ్ళను, నేను మాత్రం అలా చేయను, నేను చదువుకోను. ఇంకా బరి తెగించిన తర్వాత ఇంక తల్లిదండ్రులు ఏం చేస్తారు, గట్టి కొడతారు. కొట్టిన తర్వాత కూడా బరి తెగిస్తే వదిలేస్తారు. నా దేవుడు అలాంటి దేవుడు కాదు. అవునా, నినివేకి వెళ్ళరా అంటే అలాగే ప్రభువా, అలాగే మీ చిత్తం నెరవేరునుగాక అని తర్షీష్కి వెళ్ళిపోతే దేవుడికి మండి తుఫాను లేపారంట సముద్రం మీద. 1:6 చూడండి. ఘనంగా ఉన్న వ్యక్తి ఎంత ఘనహీనంగా మారిపోయాడు. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, ఒరే నిద్రపోతాడా,
అప్పుడు దాకా అయ్యగారు అనిపించుకున్నాడు, ఘనత పొందుకున్నాడు. ఒరే నిద్రపోతాడా, నిద్రపోతావేట్రా దౌర్భాగ్యుడా, పోతున్నాం అందరం. నీకేమొచ్చినది, నీకేమొచ్చిందిరా, పోయే కాలం, మనందరికీ పోయే కాలం వచ్చిందిరా. 15వ వచనం, యోనాను ఎత్తి సముద్రంలో పడవేసి. ఎంత దారుణం అండి, బతుకున్నోడిని తీసుకెళ్లి సముద్రంలో పడేశారు. దేవుడు యోనా అవిధేయతను బట్టి కోపపడిన దేవుడు, దుఃఖపడిన దేవుడు ఎప్పుడు చల్లారారు తెలుసా? దేవుడు తీసుకెళ్లి సముద్రంలో పడేస్తే తన దైవజనుణ్ణి, అప్పుడు కూల్. నినివే పట్టణం అసలు నశించిపోతున్నారా, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించరా, వాళ్ళు బాగుపడతారా అంటే, అయ్యగారేమో అలాగే ప్రభు అని చెప్పి ఇడిలిపోయి నాటకాలు ఆడితే ఈ లోకపు తల్లిదండ్రులాగా పట్టుకోలేనంత చేతగాని దేవుడు అన్న దేవుడు ఎక్కడున్నా తరిమి తీసుకొస్తారు. నువ్వు గనక మంచిగా అన్నావు అనుకో, పరిచర్య చేయమంటే అబ్బే అన్నావు అనుకో, నీ కాళ్ళు ఎరక్కొట్టి చేపిస్తారు పరిచర్య. మంచిగా దేవుడు చెప్పినప్పుడు మనం లోపడాలి, మంచిగా రమ్మన్నప్పుడు ఆయన సేవకు రావాలి, ఆయన చెప్పింది చేయాలి. ఆవిడ చెప్పింది, మచిలీపట్నంలో ఒక సహోదరి కొన్ని సంవత్సరాల కిందట ఫోన్ చేసి, బాబా నాయనా నాలాగా ఎవరు ఉండకూడదు. ఏమైందమ్మా, దేవుడు నన్ను యవన వయసులో సేవకు పిలిస్తే సేవలేదు గివ్వలేదే, ఉద్యోగం ఉంది, నాకు కుటుంబం ఉంది, మొగుడు ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, జనాంగం ఉన్నారు, సేవేంటి ముసలి వయసులో చేస్తానందంట. 20 ఏళ్ళ తర్వాత మొగుడు చచ్చిపోయాడు, కొడుకు రోగం, ఈవిడికి రోగం, అన్ని రకాలుగా నష్టపోయి దేవుడు పిలిచినప్పుడు లోబడకపోతే ఇంత దారుణంగా ఉంటుందా? అన్నీ కోల్పోయిందంట. యోనాకు పట్టిన గతే. ఎవరైతే ఈ భూమి మీద దేవునికి లోబడరో, ఆయన ఉద్దేశాలు నెరవేర్చరో వాళ్ళకు కూడా అదే గతి పట్టింది. ఎప్పుడో రాసిన బైబిలు, ఎప్పుడో ఉన్న భక్తుల గురించి ఎందుకు చదువుకోవాలంటే, అదే దేవుడు ఇప్పుడు ఉన్నారు, అదే దేవుడు నిన్న నేడు నిరంతరంగా ఉండి మంచికి మంచి, చెడుకు చెడు చేస్తూ, లోబడిన వాళ్ళని ఆశీర్వదిస్తూ, అవిధేయత చూపించి తిరుగుబాటు చేసే వాళ్ళని శపిస్తూ వచ్చారు. కాబట్టి మనం చదువుతున్నాం బైబిల్ని. కాబట్టి దేవుని పిల్లరా, యోనాను చూస్తే భయంకరంగా దేవుని ఉద్దేశం నుంచి పక్క వెళ్ళిపోయాడు. తర్వాత అయినా వచ్చాడు, కానీ ఇప్పటికీ కొంతమంది రావట్లా. ఏమన్నాయా బాబు, ఏం సేవ చేయడం, ఏం సేవ అండి బాబు, అది కష్టం అండి, ఆ ఊళ్ళో అది చేయటం అంటే కష్టం. నీకు ఆశీర్వాదం ఊరినే ఇచ్చేస్తాడు దేవుడు. కష్టపడకుండానే, శ్రమ పడకుండా, నిందల పాలవకుండానే బైబిల్లో భక్తులు గొప్పోళ్ళు అయినట్టు ఎక్కడ కనబడుతుందా? ఒక నెగిటివ్ వ్యక్తిని చూపిస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14-15 వచనాలు. పరలోక రాజ్యము, ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1, ఎవరి సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయెను. 26. అందుకు అతని యజమాడు వాని చూచి సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తిన చోట కోయవాడను, చల్లని చోట పంట కూర్చుకుని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యుడి. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. ఇక్కడ చూడండి, 3 దాసులు ఉన్నారు, 5 తలాంతులు, 3 ఒకటే ఇస్తే 2 కష్టపడి పనిచేసి డెవలప్ చేసుకున్నారు, అభివృద్ధి అయ్యారు. ఒకడు మాత్రం 1 తలాంతు తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చేస్తే, ఏరా ఏం చేసావు ఇన్ని సంవత్సరాలు అంటే, సోమరివైన చెడ్డ దాసుడా, సోమరోడివరా నువ్వు, ఇంట్లో కూర్చుండానికరా అనేది నీకు ఇచ్చింది తలాంతులు. ఈరోజు కూడా క్రైస్తవ్యంలో సేవకులు కొంతమంది, అందరి గురించి కాదు, కొంతమంది సేవకులు మాత్రమే ఫుల్ టైం కష్టపడుతున్నారు. మిగతా వాళ్ళందరూ సుఖానికి అలవాటు పడి ఆదివారం ఒక ప్రసంగానికి, శుక్రవారం 1 గంట, మంగళవారం 1 గంటకు సెటిల్ అయిపోతున్నారు. రోజుకి 24 గంటలు కష్టపడినా మనందరం ఒక మూలకు రాదు, కోట్ల మంది నశించిపోతున్నారు. సోమరితనంతో ఉన్న ఆ వ్యక్తిని చూసి పోన్లే అని వదిలేలా, మరే లాక్కోండి అడి దగ్గర నుంచి తలంతో, దీన్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో దోసేయండి. చూడండి, నలుగురిని చూపించే సౌల్ని కానీ, సంసోని కానీ, యోనాను కానీ, దాసుని కానీ, వీళ్ళ నలుగురు దేవుని ఉద్దేశం నెరవేర్చకపోతే వెంటనే దేవుడు కోపడినట్టు, దేవుడు దుఃఖపడినట్టు, దేవుడు బాధపడినట్లు, ఆ తర్వాత వెంటనే వీళ్ళని శిక్ష పాలు చేసినట్లు, దెయ్యాల పాలు చేసినట్లు, అవమాన పాలు చేసినట్లు కనబడుతుంది. ఫస్ట్ లిస్ట్ చూపించాను. దావీదు, అబ్రహాం, యోసేపు, మోషే, పౌలు, వీళ్ళందరూ దేవుని ఉద్దేశం తెలుసుకొని కష్టమైన నష్టమైన దేవుని ఉద్దేశంలోనే జీవించి వాళ్ళు గొప్పోళ్ళు అయిపోయారు, చరిత్రలో మిగిలిపోయారు. ఇంకొక గ్రూప్ ఉంది, సౌలు, సంసోను, యోనా, దాసుడు. వీళ్ళు దేవుని ఉద్దేశం నెరవేర్చడం ఇష్టం లేదు, దేవుడు మాట వినటం ఇష్టం లేదు. దేవుడు ప్రేమతో అది నా కోసమే కదా, నన్ను ఆశీర్వదించడం కోసమే, ఆయన మాట ఏంటే నన్ను గొప్ప చేస్తారు. సోమరతనంతోనూ, అహంకారంతో, గర్వంతోనూ, ఇంకా అనేక రీతులుగా వాళ్ళు దేవుని ఉద్దేశం నెరవేర్చకుండా వాళ్ళ ఉద్దేశాలను నెరవేర్చుకొని వాళ్ళ సంతోషం కోసం, వాళ్ళ సుఖం కోసం దేవుణ్ణి దుఃఖపెట్టారు. వాళ్ళు దుఃఖఫలైపోయారు. ఈ 2 గ్రూపుల్లో నువ్వు ఏ గ్రూపులో ఉన్నావు?
అసలు మనందరం ఎందుకు పిలువబడ్డాం? యేసు ప్రభువారు మనల్ని పిలవడానికి గల కారణం 1 పేతురు 3:9. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక. చాలు, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. మనందరం ఆశీర్వదించబడాలి. దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం. వేరే చోట రాసి ఉంటుంది, యేసు ప్రభువారు ఎందుకు సిలువెక్కారో తెలుసా? మన శాపగ్రస్తమైన జీవితం ఆయన తీసుకొని అబ్రహాము పొందిన ఆశీర్వచనం మనకి ఇవ్వటానికి ఆయన సిలువలో శాపగ్రస్తుడిగా మారిపోయారంట. మనం ఇంకా శాపగ్రస్తులుగా జీవిస్తే, విశ్వాసులైనా సేవకులైనా, ఇంకా అర్థమే ఉంటుంది. దేవుని త్యాగానికి అర్థమే ఉంటుంది. తల్లిదండ్రులు కష్టపడి చదివి పెంచి పెద్ద చేస్తే, వాళ్ళు గొప్ప కలెక్టర్లు, ఐఏఎస్ ఐపీఎస్ అయితే వాళ్ళు తల్లిదండ్రులు ఘనంగా గర్వంగా చెప్పుకుంటారు, మేము కష్టపడ్డాం, మా పిల్లలు ఈరోజు గొప్పోళ్ళు అయ్యారు. మరి పరలోకపు తండ్రి ఎప్పుడు చెప్పుకుంటారు? మన ఆశీర్వదించబడితే. మనల్ని చూసి జనాలు గొప్పగా చెప్పుకొని, అరే వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత గొప్పోళ్ళు అయ్యారా, ఘనంగా ఉన్నారా, వాళ్ళు ఒక స్థాయిలోకి వెళ్ళిపోయారా అని చెప్పుకుంటే దేవుడు పరలోకపు తండ్రి పరవశించి, అబ్బబ్బబ్బబ్బా దీనికోసమే కదా నేను త్యాగం చేశాను. కానీ ఈరోజు ఎంతమంది ఆశీర్వాదంగా ఉన్నారు, ఎంతమంది శాపంగా ఉన్నారంటే 100 మందిలో 99 మంది ఎత్తుతారు, ఒకడు మాత్రమే నేను ఆశీర్వదించబడ్డాను దైవజనుడా అంటారు. ఎక్కడో రాంగ్ జరుగుతుంది, ఎక్కడో మిస్టేక్ జరుగుతుంది. దేవుడు అన్యాయస్తుడు కాదు. కొంతమందినే సంఘంలో ఆశీర్వదించి మిగతా వాళ్ళని ఆశీర్వదించకపోవడానికి, కొంతమంది సేవకులు మాత్రమే అభివృద్ధి చేసి మిగతా వాళ్ళని అలా ఉంచడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. మనమే ఆయన ఉద్దేశాల్లోంచి పక్కకు వచ్చాం కాబట్టి, ఆయన ఉద్దేశాలు మనకి కష్టంగా అనిపించినాయి కాబట్టి, భారంగా ఉండి ఉద్దేశాల్లోంచి పక్కకి వెళ్ళిపోయాం కాబట్టి ఈరోజు మనకి ఆశీర్వాదం లేదు అని చెప్పగలను. చూపిస్తాను. ఆశీర్వాదం అంటే ఆదికాండం 1:28లో దేవుడు వారిని ఆశీర్వదించను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి. ఈ 3 జరగాలి. ఆశీర్వాదం అంటే మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి. నేను 9 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న 9 years. అనేక మందితో నేను ఫారెన్ కంట్రీస్ వాళ్ళతో కూడా నేను మాట్లాడుతూ ఉంటాను. దేవుని కృప వల్ల ఎక్కువ కాదులేండి. సేవకులతో మాట్లాడతాను, విశ్వాసులతో మాట్లాడతాను, బయట వాళ్ళతో కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాను. అయితే మీ సేవ ఎలా ఉంది? దైవజనుడు అడిగితే 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి 10 మంది, 20 మంది, 50 మంది సంఖ్య చెప్పట్లా నేను. సంఖ్య కొన్నిసార్లు పెరగచ్చు, పెరగవచ్చు. పాత నిబంధనలో కష్టపడి ఎన్నో ప్రసంగాలు చేసినా ఒక్కడు కూడా రక్షించబడలా, కానీ దేవుడు అతని శభాష్ అన్నారు. ఇక్కడ సంఖ్య గురించి కాదు. అంటే నేను చెప్పేది ఏంటంటే, అభివృద్ధి కనబడట్లా సేవకుల్లో, ఆశీర్వాదం కనబడతల్లా. 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా అలాగే చెప్పుకుంటున్నారు. నాకు దైవజనుడిగా, తోటి సహోదరుడిగా దుఃఖాన్ని కలిగిస్తుంది, బాధ కలిగిస్తుంది, వేదన వస్తుంది. అయ్యో, జీవం గల దేవుని పిల్లలు సేవకులు అయ్యుండి ఈ పాటికి అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలి కదా. మనం అభివృద్ధి చెందితేనే కదా దేవుడికి మహిమ వచ్చేది. మనం ఫలించాలి, అభివృద్ధి చెందాలి, మనం విస్తరించబడాలి. అప్పుడే కదా మన తండ్రి ఆనందిస్తారు. ఈ లోకపు తండ్రికి ఎంత ఆనందం ఉంటే పరలోకపు తండ్రికి ఇంకెంత ఆనందంగా ఉంటుంది. ఒక్కసారి మీరు వాక్యపు వెలుగులో ఎలా ఉన్నారు ఒక్కసారి మనందరం పరీక్షించుకుందాం. యోహాను సువార్త 21:25. యేసయ్య చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి రాసినడలా అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైన చాలదని నాకు తోచున్నది. ఇది మీ ఊహకు అందుతుందా? మీ బ్రెయిన్కి ఈ పాయింట్ అందిద్దా? యేసు ప్రభువారు కేవలం 3.5 సంవత్సరాలే పరిచయం చేశారు. 30 నుంచి 33.5 సంవత్సరాల వరకే. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు చేయలేం. అలాగా 3.5 సంవత్సరాల్లో ఆయన చేసిన కార్యాలంట వివరించి రాస్తే ఆంధ్రప్రదేశా, భూలోకం ఏంటండి? ఆ మాట నాకు జీర్ణించుకోవడానికి చాలా టఫ్గా ఉంటుంది. భూలోకం అంటే ఎంత పెద్దది? 200 దేశాలు ఉన్నాయి, పెద్ద భూలోకం అంట. ఒక్కొక్క అద్భుతం గురించి రాస్తే అపోస్తలుడైన యోహాను అంటాడు, భూలోకం కూడా చాలదేమో అనిపిస్తుంది. ఓన్లీ 3.5 సంవత్సరాల్లో ఆయన సేవలో, పరిచర్యలో అన్ని అద్భుతాలు చేశారంట. ఆయన దేవుడండి. సరే, ఇది చూడండి. మరి యోహాను 14:12 చూడండి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచు వాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయును. యేసు ప్రభువారు మనందరికి ఇచ్చిన ఓపెన్ స్టేట్మెంట్ ఏంటో తెలుసా? మీరు నా యందు విశ్వాసం ఉంచితే నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. గట్టిగా చెప్పకూడదు. ఆయన ప్రేమను బట్టి, ఆయన మంచితనాన్ని బట్టి నాకంటే గొప్ప కార్యాలు చేస్తారా మీరు? బాబా, ఏం ప్రేమ, ఏం ఆశీర్వాదం, ఏం వాగ్దానం. ఇప్పుడు అది ఎంతమంది స్వతంత్రించుకొని, ఎంతమంది సేవకుల జీవితాల్లో, విశ్వాసుల జీవితంలో నెరవేరుతుంది చెప్పండి. 100 మంది సాక్ష్యాలు చెప్తారు, ఇంకేం ఉండవు కదా. హల్లెలూయా అండి.
దేవుని నామ స్తోత్రం అండి. జలుబు తగ్గిందండి. నిజంగా 3 రోజుల తర్వాత ఏమైపోద్దో నా జలుబు అనుకున్నాను. ఆ జలుబు నిజంగా దేవుడు ఉన్నారని నిరూపించుకున్నారు. నిజంగా జలుబు అండి. నీ కార్యాలు రాహాబు వేసే గుండె కరిగిపోయినట్టు నీ జీవితంలో సాక్ష్యాలు ఉండాలి. మన జీవితంలో మన సేవలో జరిగిన అద్భుతాలు ఎవరికైనా చూస్తే ఈర్ష పుట్టాలి, అసూయ పుట్టాలి. ఇస్సాకు అభివృద్ధిని చూసి ఆ దేశపు వాళ్ళందరికీ అసూయ పుట్టిందంట, ఇస్సాకు యొక్క అభివృద్ధి చూసి. అది దేవుని పిల్లల ఆధిక్యత, దేవుని సేవకుల ఆధిక్యత. మరి మీ పరిస్థితి ఏంటి? మీరు చెప్పగలరా? మీ జీవితంలో విశ్వాసులైనా సేవకులైనా మా జీవితంలో పెద్ద పెద్ద మిరాకిల్స్ ఉన్నాయి, పెద్ద పెద్దవి ఉన్నాయి, చిన్న చిన్నవి కాదు, అసాధారణ కార్యాలు లెక్కలేనన్ని ఉన్నాయి నా దగ్గర చెప్పడానికి అని నువ్వు చెప్పగలవా? 2వ వ్యక్తిని చూపిస్తాను. 3లో అపోస్తలుల గారి 3వ అధ్యాయం 2వ వచనం. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంకు వెళ్ళు వారిని భిక్షమడుటకును కొందరు ప్రతిదినము వారిని శృంగారం అనే దేవాలయ ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి. నేనే పేతురు అక్కడ నడుచుకుంటూ మెట్ల మీద నుంచి మందిరానికి వెళ్తుంటే మనోడు అక్కడ ఉన్నాడు, కుంటోడు, 40 ఏళ్ళ నుంచి కాళ్ళు లేవు. ఏం చూస్తున్నావు? అదే మీ దగ్గర ఏమన్నా దొరికిద్దేమో. మా దగ్గర ఏముంది? మా దగ్గర వెండి బంగారాలు ఉంటాయి, మీ సేవకులను సమర్పించుకున్నాం. సర్లే బాధపడమాకు, ఏసేనాంలో లేచాడు, పరిగెత్తాడు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ సన్నివేశం చూపించాను. ఇదే పేతురు 3వ అధ్యాయంలోంచి 5వ అధ్యాయంలోకి వెళ్ళిపోయేటప్పటికి ఎలా అయిపోయాడు తెలుసా? 5:15 చదవంటే షాక్ అయిపోతారు. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడైనను పడవలనని మంచంల మీదనో పరుపుల మీదనో వారిని ఉంచిరి. ఇది ఎప్పుడైనా మీరు పక్కన పెట్టారా? పేతురు జీవితంలో 3వ అధ్యాయంలో ఒక వ్యక్తితో మాట్లాడాలి. ఆ రోజులో ఎగ్జాంపుల్ గురినే చెప్తున్నాను, ఊహించుకొని. ఆ రోజులో ఒక్కడికే స్వస్థ వచ్చింది. పేతురుని దేవుడు వాడుకుంటే ఒకడికి మాత్రమే వచ్చింది పెద్ద స్వస్థ. అది కూడా మామూలు విషయం కాదు. ఇది 5వ అధ్యాయం దగ్గరికి వెళ్ళిపోయేటప్పటికి ఇప్పుడు పేతురు వయసులో కొన్ని సంవత్సరాలు ఉంటుందో, ఎక్కువ కూడా ఉండదు, నెలలో సంవత్సరాల్లో ఎక్కువగా గ్యాప్ ఉండదు. కానీ ఈ పేతురే అక్కడికి వెళ్ళేటప్పటికి అతని అభిషేకం ఎంత పెరిగిందో తెలుసా? ఎవరిని పిలవక్కర్లా, చేయి పెట్టక్కర్లా, ప్రార్థన చేయక్కర్లా, ప్రేరాయలు రాయక్కర్లా. అతని ఇంట్లోంచి నడుచుకుని వెళ్ళిపోతుంటే పక్కన 100 మంది రోగులు వచ్చి స్వస్థ పొందేసుకుంటున్నారంట. పేతురు అభిషేకం అభివృద్ధి చెందింది. దేవుడు పేతురు అభిషేకాన్ని ఇలా పెంచేసి, నువ్వు ఇప్పుడు ఎక్కువ కష్టపడక్కర్లేదు నాన్న. ఒకప్పుడంటే ఒక్కొక్కరితో నువ్వు మాట్లాడాలి, ఇప్పుడు మాట్లాడక్కర్లా. అప్పుడు రోజుకొక్కరే, ఇప్పుడు రోజుకి 100 మంది స్వస్థ పొందుకుంటున్నారంట. అభిషేకం పెరిగింది. ఇప్పుడు దేవుని పిల్లల సేవకులైన మనం మరి మిమ్మల్ని అనే తర్వాత నాకు లేదు, మీ కాలు గొట్టుకొని సరిపోను, కానీ ఒక మాట, మీ అభిషేకం అభివృద్ధి చెందుతుందా? పేతురు ఎగ్జాంపుల్లో చూసినట్లు మీరు అభివృద్ధి చెందుతున్నారా? ఏమంటే ప్రేమ కలిగినోడు ఇలాంటివి అడుగుతాడా, లేకపోతే ప్రేమ లేనివాడు అడుగుతాడా మీరు అభివృద్ధి చెందుతున్నారు లేదని? ప్రేమ ఉన్నాడు. నేను ఆ పేరే ప్రేమదాసు, దాస్, లవ్ దాస్. దేవుని పిల్లలు ఒక్కసారి ఆలోచించండి. నాకు పేతురుని చూస్తే భలే ముచ్చడేస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి అభిషేకాన్ని దేవుని కృపచేత పెంచుకున్నాడు. ఎందుకంటే దేవుడు ఉద్దేశాన్ని పేతురు నెరవేరుస్తున్నాడు కాబట్టి దేవుడికి పేతురు మీద ఒక ఆనందం కలిగింది, పరవశం వచ్చి అభిషేకాన్ని ఇలా పెంచేశారు. ఒక్క రోజుకి ఒకళ్ళు, కొంతకాలం తర్వాత ఒకే రోజు 100 మంది స్వస్థతలండి. బిల్లీ గ్రహం గారిని కానీ వీళ్ళందరినీ చూస్తే స్టార్టింగ్ సేవ మామూలుగా ఉంటుంది. వాళ్ళు కొద్దిగా పెరిగిన తర్వాత చివరికి ఒక్క ప్రసంగానికి 1 కోటి మంది వచ్చిన భక్తులు కూడా మనం భారతదేశంలో ఉన్నారండి. వాళ్ళు మళ్ళాంటి సేవకులే. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడి ఉద్దేశం వాళ్ళ పట్ల ఏమై ఉందో అది నెరవేరుస్తున్నారు. అందుకనే వాళ్ళ అభివృద్ధి అభిషేకంలో, ఆత్మీయతలో, ఆత్మీయ ఫలంలో, సంఘపరంగా అన్ని రకాలుగా వాళ్ళు ఫలిస్తున్నారు, అభివృద్ధి చెందుతున్నారు, విస్తరిస్తున్నారు. మరి మన పరిస్థితి ఏంటి? అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభు, నీ వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేల్ ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఒక హంతకుడు, ఒక భయంకరమైన వ్యక్తి, ఒక చెడిపోయినోడు, శాపగ్రస్తుడు సౌలు పౌలుగా మారిన తర్వాత అతని అభివృద్ధి చూస్తే ఏ సేవకుడికైనా ఈర్ష రావాల్సిందే. పత్రికలు రాసేసాడు. దెయ్యాలు, బాబు మాకు యేసు ప్రభు తెలుసు, పౌలు తెలుసు, నువ్వెవడరా, నువ్వెవడవి? దెయ్యాలు కనపరుస్తున్నాయి. నడికట్టు ముట్టుకొని వెళ్తే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయంట. స్వస్థతలంట. పౌలు చేత విశేషమైన అద్భుతాలు దేవుడు చేయించారంట. పౌలు జీవితం తెలిస్తే తలుచుకుంటే అద్భుతంగా
అంచెలంచెలుగా అభివృద్ధి ఆశీర్వాదం కనబడుద్ది. కానీ ఈ రోజుల్లో సేవకులను చూస్తే అసలు అభివృద్ధి ఉండదండి. 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా అదే ప్రార్థన, అభిషేకం, అదే. ఒక సేవకుడు నేను అడిగాను కొంతకాలం కిందట, అన్న సేవ మొదలుపెట్టి 2 సంవత్సరాలైంది, మీ సేవలో అద్భుతాలు చెప్పండి అంటే ఒకే ఒకటి ఉంది అంట. అమ్ము ఎంత పెద్దదుందో ఒకటి అంటే, నేను ప్రార్థన చేస్తే కడుపులో నొప్పి తగ్గింది. బాబో చాలా పెద్ద సేవ అన్నాను. ఇది ఎగతాళి చేస్తాను అన్నది కాదు, రోషం రావాలి మనకి. సేవకులు అనంగానే చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకోవాలి, వీళ్ళు మామూలు వాళ్ళు కాదురా బాబు, భూలోకాన్ని తల్లకిందులు చేసేవాళ్ళు వస్తున్నారు, పారిపోండ్రోయ్. మనల్ని చూసినప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు, మన బంధువులు, స్నేహితులు మన అభిషేకాన్ని, మన ఆధిక్యతను చూసినప్పుడు దేవుణ్ణి మహిమపరిచేంతగా మనం ఎదగాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి. ఇప్పుడు దేవుని పిల్లరా, నేను ముగిస్తున్నాను. ఇదే ట్విస్ట్ ఈ వాక్యానికి. ఇంత చెప్తున్నావు కదరా, నీ పరిస్థితి ఏంటి? మంచి పాయింట్కి వచ్చారు. నా విషయం తీసుకొస్తాను. నా వయసు 44 ఏళ్ళు. నేను 1980లో పుట్టా. విజయవాడలో పుట్టింది, మచిలీపట్నం. మా అమ్మగారు ఇక్కడే ఉన్నారు దేవుని కృప వల్ల. మా అమ్మగారు డెలివరీ కోసం వెళ్ళినప్పుడు, పల్లెటూరు మా అమ్మగారిది, అప్పుడు పక్కన ఉన్న మా అమ్మమ్మ వాళ్ళది అగురుపూడి, నమ్మకూరు పక్కన, మచిలీపట్నం తీసుకెళ్ళి మా అమ్మ డెలివరీ అయింది. నేను అక్కడ పుట్టాను. కానీ విజయవాడ మొత్తం మాది. విజయవాడలో కృష్ణలంకలో 35 సంవత్సరాలు అక్కడ ఉన్నా. నేను హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. మా వంశంలో ఎవ్వరికి యేసుప్రభు అంటే తెలియదు. నేను ఫస్ట్ రక్షణ పొందాను 23 ఏళ్ళ యవ్వన వయసులో. యేసుప్రభుని తెలుసుకున్న సువార్త నాకు దేవుడు అందించారు, బాప్తిసం పొందా. 35 ఏళ్ళకి నేను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండగా దేవుని పిలుపు మా నాయకురాల ద్వారా నా యొద్దకు వచ్చింది. దేవుడు నిన్ను పిలుస్తున్నారు, సేవకి సమర్పించుకోమంటున్నారు. అప్పుడు నేను ఇదే కాకినాడ వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి ఖచ్చితంగా వచ్చేవాడిని. ఎందుకంటే రైల్వే స్టేషన్లో కాకినాడ నుంచి శేషాద్రి ఎక్స్ప్రెస్, కాకినాడ నుంచి సర్కార్ ఎక్స్ప్రెస్, గౌతమి, ఈ ఎక్స్ప్రెస్లని నేను కాకినాడ టు విజయవాడ డ్యూటీ, రైల్వే టీటీగా పనిచేస్తూ కాకినాడ అనేక సార్లు వచ్చాను. అప్పటికి నాకు 70,000 శాలరీ, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. నేను ఆఫీసర్గా, ట్రావెలింగ్ టికెట్ ఇన్స్పెక్టర్గా ఉన్నాను. దేవుడు నన్ను మా నాయకురాల ద్వారా పిలిచినప్పుడు నేను వెంటనే సామాన్లు సర్దుకొని సిద్ధం ప్రభు అన్న. దేవుడు సేవకి వెళ్ళిపోతానంటే జనాలు ఊరుకుంటారా? రైల్వే వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, రైల్వే ఆఫీసర్ రా, నువ్వు ఏమనుకుంటున్నావురా? ఈ ఉద్యోగం కోసం ఎంతమంది ఏడుస్తున్నారా? ఇప్పుడు ఏం చేయమంటావు? ఉద్యోగం చేసుకుంటూ సేవ చేయి. చేయనర్మైన ఇలా చేయనా? దేవుడు పిలిచారు, ఫుల్ టైం చేయాలంటే ఉద్యోగాలు సెట్ అవ్వవు. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఉద్యోగం పూర్తిగా వదిలేసి విజయవాడలో నన్ను కూర్చోబెట్టి అందరూ ఉద్యోగం మానేస్తావా? ఏం విజయవాడ వదిలేసి ఎక్కడ వెళ్తావు నువ్వు? తూనే వెళ్తావా? తూనే ఎక్కడరా? తూనీకి తెలుసు కానీ తూనే ఎక్కడరా? అది తూనే ఎవడికి తెలియదు, చిన్న ఊరది. మహాపట్నం, విజయవాడ మహాపట్నాన్ని వదిలేసి దేవుడేమో తూనికి రమ్మంటారు, జనాలేమో విజయవాడలో ఉంటారా? విజయవాడ పెద్దదిరా, ఇక్కడ పెద్ద పెద్ద చర్చిలు కట్టచ్చు. దేవుడు చెప్పింది చేయాలా, లేకపోతే నేను అనుకున్నది చేయాలా? ఆయన మాటకు లోబడి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇంకా 22 సంవత్సరాలు ఉండగా 38 ఏళ్ళకే నేను జాబ్ రిజైన్ చేసేసి రైల్వే వాళ్ళని అందరిని ఎదిరించి, చుట్టాలని, అమ్మని అందరిని ఎదిరించి ఒంటరిగా వచ్చేసాను తునికి, దేవుని చిత్తం నెరవేర్చడం కోసం. నా పిలుపు ఏంటో నేను తెలుసుకున్నాను. దేవుడు నాకు ఇచ్చిన సేవా వాగ్దానం యెషయా గ్రంథం 42:6, గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధించబడిన వారిని విడిపించుటకు నేను ఏర్పాటు చేసుకున్నాను. అది నా సేవా వాగ్దానం. దేవుని నిర్ణయాన్ని తెలుసుకొని సమస్తాన్ని విడిచిపెట్టి, ఊరిని, ఉద్యోగాన్ని, అందరినీ విడిచిపెట్టి ఆయన ఉద్దేశం నెరవేర్చినందుకు జస్ట్ 9 సంవత్సరాల్లో మచ్చికి 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను, అంతే, ఎక్కువ చెప్పను. ఈ చెల్లి మా మినిస్ట్రీ మెంబర్, మా విశ్వాసి. 3-4 సంవత్సరాల కింద జరిగిన యథార్థ సంఘటన. దేవుని సన్నిధిలో ఉన్నాను, బైబిల్ పట్టుకుని చెప్తాను. ఉదయం 5:30 to 7:30 ఆరాధన జరిగిద్ది మాకు. ప్రతిరోజు ఆరాధనలో నేను సేవకుడిగా వాక్యాలు, దిద్దుబాటు ఇవన్నీ రోజు జరిగినట్టు జరుగుతూ ఉంటాయి. ఆ రోజు కూడా చిన్న వాక్యం ఒకటి చెప్పాను. దేవుని ప్రేరేపణతో దొంగతనం చేయకూడదు, దొంగిలించకూడదు. దొంగతనం అంటే దేవుడు మహిమ దొంగిలించకూడదు, దేవుడికి వాసిన దశభాగం దొంగిలించకూడదు, ఇవేమీ చేయకూడదని చెప్పి వదిలేశాను. 10 తర్వాత ఫోన్ వచ్చింది ఇక్కడి నుంచి. నన్ను పాస్టర్ గారు అని పిలవరు, మా అమ్మ మినిస్ట్రీలో అందరూ అక్క, అన్నయ్య అని పిలుస్తారు. దేవునికే మహిమ. అన్నయ్య అంది. చెప్పమ్మా అన్న. ఇవాళ దేవుడు నాతో సూటిగా మాట్లాడారు అన్నయ్య అన్న. అవునా? అవును. ఇప్పుడేంటి? నేను దొంగనన్నయ్య, నేను దొంగతనం చేశానన్నయ్య. ఇప్పుడు ఏంటి టైం అవుతుంది, ఏంటి చెప్పు? నేను కొన్ని సంవత్సరాల నుంచి దశంభాగం ఇవ్వట్లేదన్నయ్య. క్షమాపణ అడుగు.
అదంతా చూసి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అన్నయ్య. నీ ఇష్టం, ఇచ్చుకో. ఒక గంట తర్వాత అమౌంట్ చూసి షాక్ అయి ఫోన్ చేసి, నువ్వు తెలిసే వేసావా అమౌంట్, తెలియకుండా బై మిస్టేక్ నొక్కేసావా అన్న. ఏంటంది, అంత వేసేవేంటి దశంభాగం అన్న. కొన్ని సంవత్సరాలు దశంభాగం అంత లెక్క చూస్తే 2.5 లక్షలు వచ్చింది అన్నయ్య అంది. దేవుడా, ఒక్క వాక్యం ద్వారా కొన్ని సంవత్సరాల నుంచి దశంభాగం లెక్క కట్టుకొని, అప్పుడులో ఇది 4-5 సంవత్సరాల కింద జరిగింది. మాకు 10,000 అంటే ఎక్కువ ఆ టైంలో, ఆ సేవలో. ఒక్కసారిగా 2.5 లక్షల రూపాయలండి. దేవుడు మహిమ కార్యాలు చేసే దేవుడు. ఆయన ఉద్దేశాలు నెరవేరిస్తే అద్భుతాలు, ఆశ్చర్యాలు చేసే దేవుడు. ఆయన నడిపింపుగానే ఆయన మామూలుగా ఉండదండి. తర్వాత ఇంకో అద్భుతం చెప్తాను సేవా జీవితంలో. దేవుడు స్పష్టంగా చెప్పి, ఇదిగో స్థలం కొనండి మీరు, నేను డబ్బులు సహాయం చేస్తాను. డబ్బులు లేవు కదా ప్రభా. ఏంటది, విశ్వాసం ఏది, మొదలు పెట్టండి, స్థలం కొనండి, పెద్ద స్థలం కొని పెద్ద బిల్డింగ్ కట్టండి, చర్చి కట్టండి, అన్నీ కట్టండి అన్నారు. డబ్బులు లేవు ప్రభా. నోరు మొయ్యి మొదలుపెట్టు. ఇంజనీర్ ఇక్కడ ఉన్నాడు, మేస్త్రి ఇక్కడ ఉన్నాడు, సరిగ్గా కట్టలేదా లోపల, అబ్బాయి వీళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తారు వీళ్ళు, నువ్వు సరిగ్గా కట్టాలమ్మా, నీట్గా ఉండాలి. లోపలంతా భయం. ప్రభు రూపాయి లేకుండా వీళ్ళతో మాట్లాడమంటారు, మధ్యలో ఆపేస్తే పరువు పోద్ది. ఒరే ఏంట్రా విశ్వాసం. మొదలుకొని ముందుకెళ్తూ ఉండగా దేవుడు మా విశ్వాసులు చాలామంది బంగారం లాంటి విశ్వాసులు దేవుడు ఇచ్చారు. వాళ్ళు లోన్లు పెట్టి పెద్ద పెద్ద లోన్లు పెట్టి ఇచ్చారు కొంతకాలం. అలా జరుగుతూ ఉండగా ఇంకా బాగా పెద్ద బిల్డింగ్, అది మీరు చూశారు ఆల్రెడీ. మన మధ్యలో రాజకుమార్ పాస్టర్ గారు వచ్చారు, కొంతమంది ఇక్కడ చాలామంది చూశారు. పెద్దది కాబట్టి కోట్లు, అది దాదాపు స్థలము ప్లస్ కడటానికి 2 కోట్లు అనమాట. మాకంత సీన్ ఎక్కడిది, కట్టుబట్టలు మొత్తం విజయవాడ అన్నీ వదిలేసి వచ్చి సంస్థాన్ని విడిచిపెట్టి వచ్చాం. బాగా డబ్బులు కావాలి. ఆ టైంలో ఏం జరిగిందంటే, మా మెంబరు హైదరాబాద్లో ఒక ఆఫీసర్తో మాట్లాడించాక ముందు ఏం జరిగిందంటే, మేము మందిరం కడుతున్నాం, మీకు ఇష్టమైతే ప్రేరేపణిస్తే, మా మెంబరు ఆ ఆఫీసర్ని అడిగితే, మీ పాస్టర్ గారితో ఒకసారి మాట్లాడించు, నమ్మకం కుదిరితే ఇస్తాను డబ్బులు మందిరానికి అంది. ఈవిడ ఎంత అడిగింది ఆవిడ్ని, ఓ 10,000 ఉండజాలు మందిరానికి, మా మందిరం కట్టుకుంటున్నాం అందరం కలిసి చెయ్యూతిని వేసుకొని, మా పాస్టర్ గారి దగ్గర ఎవరి దగ్గర ఉంటాయి డబ్బులు, అందరూ కలిస్తేనే కదా మందిరం కట్టేది. 10,000 ముందు మీ పాస్టర్ గారితో మాట్లాడాను, ప్రార్థన చేశాను. 2వ రోజు ఈవిడికి నమ్మకం వచ్చి వాళ్ళ ఆయనతో కూడా చేయించుకుంది ప్రార్థన. నేను ఫాస్ట్గా లాగేస్తున్నాను సాక్ష్యాన్ని. 10 రోజుల తర్వాత బ్రదర్ అంది, చెప్పండి అమ్మా అన్న. మరి నాకు వచ్చిన డౌట్ అండి అంది. ఏంటన్నా, మా ఆయనకి కరోనా వచ్చినప్పుడు మొక్కుకున్నానండి, కరోనా దేవుడు కాపాడితే, ప్రభువా మీరు కాపాడితే ఒక మొక్కుబడి చేసుకుంటున్నాను బంగారం అని. నేను ఆ అమౌంట్ నేను ఇచ్చేయటానికి రాజమండ్రి బైబిల్ వండర్స్ జాన్ వెస్లీ గారి చర్చికి చాలాసార్లు ఫోన్ చేశానండి బాబు, ఎవరు ఫోన్ ఎత్తట్లేదు. అవి అలాగే ఉంది మొక్కుబడి. ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను అంది. ఈవిడ ఏమన్నా కొంపదీసి ఏమన్నా టెస్ట్ చేస్తుందా నన్ను అడిగితే నేనేం చెప్తాను, ఏం చేయమంటారంటే ఇక్కడ అవసరం ఉంది నాది. నేను డైరెక్ట్గా ఎక్కడ చెప్తాను, మీ ఇష్టం అమ్మా, ఇక్కడ మేము మందిరం కడుతున్నాం, మీకు ఇష్టమైతే ఇక్కడ ఇవ్వండి, లేదు అక్కడే ఇచ్చుకోవాలనుకుంటే మీ ఇష్టం అని చెప్తే, లేదులేండి మీ ప్రార్థన నచ్చింది, మీరు మాట్లాడేది మాకు కొంచెం ఆత్మీయ సేవకులుగా అనిపించారు, మీకే ఇస్తాం, అకౌంట్ నెంబర్ పంపించమంటే, ఈవిడ మా మెంబర్ అడిగింది 10,000, ఆవిడ వేసింది 10 లక్షలు. 10,000 అడిగింది ఈవిడ, 10 లక్షలు వేసింది. ఆవిడెవరో మా తెలియదు. మన దేవుడు మనల్ని పిలిస్తే, మనం ఆయన ఉద్దేశాలు నెరవేరిస్తే ఉంటుందండి లైఫ్. నేను ఎప్పుడు ఏడుస్తూ కన్నీళ్లతో ఏం చెప్తాను తెలుసా, ప్రభు ఇంకా చాలయ్యా, ఇంకా చాలు, చచ్చిపోతానయ్యా, ఏరా ఇంకా చాలు, ఎంత ప్రేమ అనుభవిస్తాను అనుకోవాలా, ఇన్ని కార్యాలు చూస్తాను అనుకోవాలా, ఇంత తక్కువ సేవలో ఇన్ని కార్యాలు చూసి నా హృదయం ఉప్పొంగిపోయి చచ్చిపోవాలంత ఆనందం కలుగుతుంది ప్రభు. ఇది శాంపిల్ రా బాబాయ్ అంటున్నారు దేవుడు. ఏమన్నారు, ఇది శాంపిల్, ఇంకా ముందుంది నీకు ఫెస్టివల్ అంటున్నారు. అవునా ప్రభువా? అవును, మన దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించే దేవుడు. నా ద్వారా చెప్పే వాక్య సందేశాలు అనేక, ఇప్పుడు 3 రాష్ట్రాల్లో నేను స్పీకర్గా వాడబడుతున్నాను తక్కువ సమయంలో. నేను అతిశయంగా చెప్పట్లా, మీరు ప్రోత్సహించబడతారు, మీరు కూడా దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడతారు చేసి మీరు కూడా ఆశీర్వదించబడతారని తప్ప ఏదో గొప్ప చెప్పుకునేంత దౌర్భాగ్యుని కాదు. మరి యూట్యూబ్ ఛానల్లో వాక్యాలు పెట్టినప్పుడు అతి తక్కువ టైంలోనే అనేక దేశాల ప్రజలు చూడటం, ముఖ్యంగా నేను దేవుని ఇది చెప్తున్నా, ఒక్క వాక్యం ద్వారా, ఒకే ఒక్క వాక్యం విని ఫస్ట్ టైం పట్టబడిన వాళ్ళు బొచ్చుడు మంది ఉన్నారు. ఒక్క వాక్యం ద్వారా
బహుగా వాక్య ప్రత్యక్షత ఇచ్చారు. ఇంకా చాలా అద్భుతాలు, ఆశ్చర్యాలు. ముఖ్యంగా నాకు హృదయం ఎక్కువ ఏ విషయంలో ఉప్పొంగిందో తెలుసా? ఏ ప్రజలైతే నన్ను విజయవాడ నుంచి రావద్దన్నారో, ఎవరైతే రైల్వే వాళ్ళు నన్ను అవమానించారో వాళ్ళు తరలి వస్తున్నారు నన్ను చూడటానికి, నా ఆశీర్వాదాన్ని చూడటానికి. బాబా పిచ్చి లెగిసిపోతుంది నా ఆనందానికి అవధుల్లో. అందుకా మీరు మౌనంగా ఉన్నారు. నన్ను ఇంతగా హెచ్చించడానిక కొంతకాలం శ్రమ గుండా నడిపించారు. కొంతకాలం నా కన్న తల్లికి కూడా దూరం వాసిన పరిస్థితి వచ్చింది. కానీ ఈరోజు దైవజనుడు తల్లి మీరు అని ఘనత మా అమ్మకు కూడా నన్ను బట్టి వచ్చేంతగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నేను చెప్పలేనండి, బహుగా నేను ఆశీర్వదించబడ్డా. 9 ఏళ్లలో నేను నా దేవుని ఎదురు చెప్తున్నాను. నాకంటే చిన్నోళ్ళకి చేయటం గొప్ప కాదు సేవకులకి, నాకంటే పెద్ద వయసు వాళ్ళు నాతో ప్రేయర్ చేయించుకుంటున్నారు. సేవలో 25 ఏళ్ల సేవకులు 9 ఏళ్ల సేవకుడితో నా అభిషేకాన్ని చూసి దేవుని ఎదురు చెప్తున్నాను. 58 సంవత్సరాలు తిప్పేస్వామి పాస్టర్ గారిని కర్ణాటకలో, ఆయన కన్నడ వ్యక్తి, తెలుగు రాదు ఆయనకి. విజయవాడ మీటింగ్కి ఫిబ్రవరిలో వచ్చారు. ఒక్క వాక్యం ద్వారా పట్టబడ్డారు. పాస్టర్ గారు, మీ సేవ నిజమైన సేవ అండి, మాదంత సేవ కాదు, మాలో అంత దమ్ము లేదు, మీలాగా తగ్గింపు, మీలాగా ఆ రోషం మాలో లేదు, మీరు మాకు కౌన్సిలింగ్ ఇస్తారా పాస్టర్ గారు? ఆయన వయసు ఎక్కడ, నా వయసు ఎక్కడ? ఆయన 58, నాకు 44. ఆయనేమో 30 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నారు. దేవుడు మనల్ని కొత్తగా వాడుకుంటారు, వింతగా వాడుకుంటారు. మనల్ని గణపరిచే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఆయన త్వరలోనే ఎప్పుడు సెప్టెంబర్, మీరు ఆగస్టు వార్షికోత్సవం కానీ సెప్టెంబర్లో మాకు డేట్ ఇవ్వాలి. నేను ఖచ్చితంగా 100 మంది సేవకులతో 1000 మందితో కర్ణాటకలో మీటింగ్ పెట్టి మిమ్మల్ని పిలిచి చేయకపోతే నా పేరు తిప్పే స్వామి కాదు అంటున్నారు. నేను చెప్పేది ఒకటే, దేవుని ఉద్దేశం నా పట్ల ఏముందో అది తెలుసుకున్నాను మా నాయకురాల ద్వారా. అది చేయటానికి ఇష్టపడ్డాను. కష్టమైన ఇష్టంగా మార్చుకున్నాను. ఉద్యోగం వదిలేశాను, రంగు వదిలేశాను. చిన్న వయసులో 35 ఏళ్ళకి బంధువుల్ని, స్నేహితులను వదిలేశాను. ఈరోజు నాకు 100 రెట్లు ఇచ్చేశారు నా దేవుడు, 100 రెట్లు ఘనతని, ఆశీర్వాదాన్ని. 2 నిమిషాలు ఫాస్ట్గా చూపించి నేను ముగిస్తాను. ఇప్పుడు ఇందాక వచ్చిన చెల్లి రావాలి, మా మెంబర్, మా విశ్వాసి వలీరాని. తిను ఒక విశ్వాసి. మా మినిస్ట్రీకి వచ్చి 4 సంవత్సరాలు, ఎంతమ్మా 5 అయిందా, 5 ఏళ్ళు అయింది. 1 ఇయర్ తర్వాత నేను తిన కోసం స్పెషల్గా ప్రేయర్ చేసి చెప్పా, నువ్వు దేవుని ఉద్దేశంలో ఉన్నావు. ఏటా క్యా బాత్ కత్తే హై, ఎందుకంటే ఆవిడ హిందీ పండిట్టు, గవర్నమెంట్ టీచర్, హిందీ టీచరు. మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు, ఈ బొంద నేను తెలుగులోనే చెప్పాను, నువ్వు దేవుని ఎన్నికలో ఉన్నావు, నేను ఎలా ఉంటాను, సేవకుడిని కాదు, నేను సేవకురా. ఇప్పుడు ఈ విశ్వాసులకు వచ్చిన దరిద్రమైన ఒక లక్షణం ఏంటో తెలుసా? సేవకులు మాత్రమే ఎన్నికలో ఉన్నారు. అరే బాబు, అదేమైంది? ఇది ఇందాక జగత్తు పునాది వేయకముందే అందరినీ కుమారులుగా ఏర్పాటు చేసుకున్నారా? సేవకులు మాత్రమేనా? అది ఒక భ్రమపరిచే ఆత్మ. దయచేసి అలా ఉండొద్దు. మీ కాళ్ళు పట్టుకుంటా. అందరం ప్రణాళికలో ఉన్న వాళ్ళమే. అందరినీ దేవుడు పిలుచుకున్నారు, అందరినీ వాడుకుంటారు, అందరినీ ఆశీర్వదిస్తారు. వయసులతో, రాష్ట్రాలతో, జాతులతో ఆయనకి సంబంధం లేదు. నువ్వు ప్రణాళికలో ఉన్నావు, నేను నమ్మను. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ నమ్మను. నీకు దండం పెడతానమ్మా, నువ్వు దేవుడి చిత్తంలో ఉన్నావు, దేవుడు పంచే, నువ్వు నాకు రాదు. ఇలాగే అంటది ఈవిడే. గర్విష్టి. మొత్తం మీద 1 సంవత్సరం టైం తీసుకొని నా అమ్మ బుద్ధి అవుతుందా అన్నయ్య అంది. నా తల్లి, సంవత్సరం పెట్టిందా నీకు? నేనేం చెప్పదలుచుకున్నానంటే, జీవితాంతం నేను విశ్వాసిగా ఉంటాను అన్న నిర్ణయించుకొని ఫిక్స్ అయిపోయిన తనకి దేవుడి చిత్తాన్ని చెప్పి, ఇగో నువ్వు కూడా పరిచర్య చేయి, సాక్ష్యం చెప్పు, నీ జీవితంలో స్వస్థతలు ఇచ్చారు ఈ సహవాసం ద్వారా, ఆ సాక్ష్యం అనేక మందిని కట్టిద్ది, విశ్వాసాన్ని బలపరుస్తుందని చెప్పినప్పుడు తను సాక్ష్యం అనేక మందికి చెప్తే సేవకులు జీవించబడుతున్నారు విశ్వాస సాక్ష్యం ద్వారా. దేవుని ఎదురు చెప్తున్నాను. అంతేకాదు 50,000 స్తుతుల పుస్తకాలు అనేక ప్రాంతాల్లో పంచి వాళ్ళ విడుదల కోసం తన డబ్బుతో కొని 50,000 పుస్తకాలు పంచిందండి. మా మినిస్ట్రీ బుక్ ఇది. 28 లక్షల పుస్తకాలు ప్రింట్ అయ్యి దేవుని చిత్తంలో 9 ఏళ్లలో 50 దేశాలకు వెళ్ళిపోయినాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అంతేకాదు దైవజనుడిగా నేను అడిగినప్పుడు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసిందండి. అంతేకాదు అనేక మంది విడుదల కోసం, స్వస్థత కోసం మధ్యవర్తిగా ఉండి ప్రార్థనలు చేపిస్తూ ఈరోజు మా విశ్వాసిగానే మల్టీగా వాడబడుతుంది. మల్టీగా. దేవునికే మహిమ కలుగునుగాక. అలాగే పవిత్ర రావాలి ఫాస్ట్గా.
ఈ పవిత్ర అనే వ్యక్తి కూడా మా మెంబర్. వీళ్ళు వేరు వేరు వ్యక్తులు, విశ్వాసులు. ఇద్దరిని సెలెక్ట్ చేశాను. మరి ఇక్కడ నాగేశ్వరరావు, ప్రవీణ్ కూడా చాలామంది ఉన్నారు. మరి వేరే మీటింగ్లో వాళ్ళని చూపించాను. ఈ మీటింగ్లో వీళ్ళిద్దరిని చూపిస్తున్నాను. లాస్ట్ 2 minutes. వీళ్ళు హిందూ కుటుంబం నుంచి కన్వర్ట్ అయ్యారు. 3 ఏళ్ళు దాటింది. ఏమీ తెలియదు. వేరే చర్చికి వెళ్ళింది. ఏం నేర్చుకోవాలా, నామకార్థ క్రైస్తవ్యం. కూర్చోబెట్టి రోజు సహవాసంలో ఎలా పాపాలు ఒప్పుకోవాలి, ఎలా దేవుడి దగ్గర అవ్వాలి, ఎలా స్తుతించాలి, ఎలాగ తగ్గించుకోవాలి, భర్తని ఎలా క్షమాపణ అడగాలి అన్నీ నేర్పిస్తే కొంతకాలం తర్వాత నువ్వు దేవుని ఉద్దేశంలో ఉన్నావు, దేవుని చిత్తంలో ఉన్నావు, దేవుని పంచే దేవునికి సహాయం చేస్తారంటే నాకు మీరంటే సేవకులు అన్నయ్య. వాళ్ళమ్మ నేను ఒకప్పుడు అలాగే అనుకుని కింద కూర్చున్నోడ్నే. ఈరోజు దేవుని కృపలో స్టేజ్ ఎక్కి మీరు కూడా కొంతకాలం తర్వాత మీరు పైకి వస్తారు విశ్వాసులు స్టేజ్ మీదకి. యేసయ్య నామంలో అందరూ రావాలి స్టేజ్ మీదకి. అయితే వాట్సాప్ గ్రూప్ ద్వారా ఒక వ్యక్తి, ఓ పాస్టర్ గారు పరిచయం అయ్యారు. ఆ పాస్టర్ గారు విడుదల లేక, ఆశీర్వాదం లేక, సంఘ అభివృద్ధి లేక అల్లాడిపోతున్నారు ఆయన. ఈవిడేమో తెలుగు, అటువైపు కన్నడ. ఈ కుంకిని భాష ఈవిడి భాష ఆయనకు అర్థం కాదు, ఆయన భాష ఈవిడికి అర్థం కాదు. మధ్యలో వింటే ఉరేసి చావాలి ఎవడైనా. మా అన్నయ్య ఫోన్లో ప్రార్థన చేస్తారు. ಚೆನ್ನಾಗಿದ್ದೀరే. ఆయనేమో చెనక్కాయలు అమ్ముతాడు, ఈవిడేమో బఠానీలు అమ్మిద్ది. ఒక 4 రోజుల తర్వాత అన్నయ్య ఒక కన్నడ పాస్టర్ గారిని మీకు పరిచయం చేస్తానంది. సరే అన్న. ఫోన్లో మా కన్నడ మెంబర్ ఉంది, మాకు విశ్వాసిగా కన్వర్ట్ చేసింది. పాస్టర్ గారు సంఘం అభివృద్ధి లేక, విశ్వాసులు సరిగ్గా లోబడక చాలా బాధపడుతున్నారు. తిను దేవుని కృపలో దేవుడిచ్చిన తలంపు ద్వారా ఆయన్ని బలపరిచి నాకు కనెక్ట్ చేసి మా మినిస్ట్రీకి తేవటం వల్ల ఈరోజు మా బ్రాంచ్ ప్రేమాస్వర మినిస్ట్రీ బ్రాంచ్ అయిపోయారు. బహుగా ఆశీర్వదించబడ్డారు. విశ్వాసులందరూ మారు మనసు పొందారు. వాళ్ళు సేవకుల కింద కూర్చోబెట్టి వీళ్ళు పైన కూర్చొని సేవకులతో పని చేయించేవాళ్ళు. వీళ్ళు విశ్వాసులు అంత మంచివాళ్ళు. ఇప్పుడు మా మినిస్ట్రీ దగ్గరకు వచ్చి విశ్వాసులను చూసి, పరిచారకులను చూసి వాళ్ళ తీరు మారిపోయి మొత్తం రివర్స్ అయిపోయింది. వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతాలు అందరూ అడుగుతున్నారు, ఏం జరిగింది, మీరు ఏం జరిగింది. ఒక సహోదరి ఒక మినిస్ట్రీని పరిచయం చేసింది. మా సంఘం, మా కుటుంబం అంతా మారిపోయింది. దేవుని చేతిలో పాత్రగా వాడబడుతుంది. 15,000 పుస్తకాలు పంచింది మందిర నిర్మాణానికి. ఆ టైంలో ఒక వ్యక్తితో మాట్లాడితే ఈ బుక్ ద్వారా ఆయన కూడా బలపరచబడి నేను కూడా ఇస్తాను కానుకని ఒకే వ్యక్తి 50,000 ఇచ్చాడు. తన భర్తని, తన పిల్లల్ని కూడా పూర్తిగా కుటుంబం అంతా మా మినిస్ట్రీలో ఇప్పుడు కుటుంబం అంతా ఉండి, కుటుంబం అంతా పరిచర్య చేస్తూ, కుటుంబం అంతా దైవజనులు కుడిభుజంగా ఉన్నారండి. ఒకప్పుడు ఏమీ తెలియదు, ఏమీ రాదు. నేను దైవజనుడిగా నీ పట్ల దేవుని ఉద్దేశం ఉందని చెప్పి ఒక్కొక్కరిని ఇలా మార్చడం వల్ల మా మినిస్ట్రీ, మా స్ట్రెంత్ 200 మందే, తక్కువ మందే ఉంటారు కానీ ఎక్కువ పని చేస్తారు. 200 మందిలో 50 మంది సువార్థికులు ఉన్నారండి. 50 మంది సువార్తలు గర్వంగా చెప్పగలను. దేవుని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. నేను ముగిస్తున్నాను. ఎలా ఉన్నారు మీరు? దేవుని ఉద్దేశం మీ పట్ల నెరవేర్చబడితే మీరు గొప్ప సేవకులు అవుతారు. అప్పటి వరకు అభివృద్ధి ఉండదు, ఆశీర్వాదం ఉండదు. విశ్వాసులకైనా సేవకులకైనా చేతులు జోడించి చెప్పేది ఒకటే, మీరు దేవుని ఉద్దేశం తెలుసుకోండి. ఒకటి, బైబిల్లో భక్తులను చూసినప్పుడు డైరెక్ట్గా కొంతమంది దేవుడు మాట్లాడారు మోషే లాంటి వాళ్ళతో, కొంతమంది దావీదు లాంటి వాళ్ళకి సమూయేలు ద్వారా మాట్లాడారు. కొన్నిసార్లు మనకు ఆ కృప, అంత అభిషేకం, దేవుడి స్వరం వినా లేకపోతే మంచి అభిషిక్తుల దగ్గరికి వెళ్ళండి. నిజంగా రోషంగల సేవ దగ్గరికి వెళ్ళి మా పట్ల దేవుని ఉద్దేశం ఏంటి. నేను ఒక మాట చెప్పాలి, చాలా దుఃఖకరమైన విషయం. నేటి సేవకులు ఎందుకు అభివృద్ధి చెందట్లేదు తెలుసా? వాళ్ళకి నచ్చిన ఊర్లో వాళ్ళకి నచ్చిన సేవ వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటున్నారు. మేము అలా కాదు, ఎక్కడ సేవ చేయాలి. తుని పక్కన అన్నారు, చిత్తం ప్రభువా. పిలుపేంటి, అలానా పిలుపు అన్నారు, చిత్తం ప్రభువా. అన్ని ప్రతిదీ దేవుణ్ణి అడిగి చేశాం కాబట్టే 9 ఏళ్లలోనే అంచెలంచెలుగా మేము అభివృద్ధి చెందాం. సేవ మనది కాదు, సంఘం దేవునిది. మనం ఆయన ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళాలి. దాసులుగా మనం ఉండాలి, ఆయన యజమానిగా ఉండాలి. కానీ ఈరోజు మనం యజమానులుగా ఉండే దౌర్భాగ్య పరిస్థితిలోకి వచ్చేసాం. దయచేసి మారండి, మార్పు చెందండి. ఈ వాక్యం ద్వారా అయినా నేను దేవుని ప్రణాళికలోంచి పక్కకు వచ్చేసాను. దేవుని ఉద్దేశాలు నా పట్ల జరగట్లేదు, నా ఉద్దేశమే జరుగుతుంది కాబట్టి శాపగ్రస్తుడిగా మిగిలిపోయానని చెప్పగలరా?